తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ సంధ్య వేళ ఆరాధన కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ పరిశుద్ధులందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ రీతిగా సమయాన్ని మనకు ఏర్పడి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం తెలియజేసుకునొచ్చు. ఈరోజు తరచుగా చూస్తున్న కొరింథీ ధ్యానంలో గడిచిన దినములో మనము దాదాపు 6 వచ్చిన వారికి చూసాం. కానీ ఈరోజు కూడా ఇంచుమించు ఈ ఒక అధ్యాయం అంతా కూడా ఒక వివాహం గురించిన ఒక సంబంధమైన ఒక ప్రశ్నలు సమాధానాలు వాళ్ళు అడిగిన విషయం గురించి. ఎందుకంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అంటాం కదా, ఏమంటారు దాన్ని తెలుగులో? కులం మార్పిడి. ఆ కాలంలో యేసు ప్రభు ఉన్న వారికి ఈ యొక్క వేరు జాతిని పెళ్లి చేసుకునే విషయము ఇజ్రాయేల్లో క్లియర్గా ఉండింది. ఎప్పుడో యుద్ధానికి వెళ్ళినప్పుడు, కొన్ని బానిసగా వెళ్ళినప్పుడు అక్కడ నెగమ్య గ్రంథం కానీ ఎజ్రా గ్రంథం చూడవచ్చు. మనం అక్కడ చూసిన పదార్థం చూసినప్పుడు జరుగుతుంది. ఒకసారి ఎజ్రా గారు ఏం చేస్తారంటే, ఈ మరి వేరు జాతిని పెళ్లి చేసుకున్న వాళ్ళని ఏం చేస్తారు, బానిసగా వెళ్ళినప్పుడు ఆడ జరుగుతుంది వాళ్ళ పొరపాటు. తర్వాత వాళ్ళని లెక్క చూసి దేవుడి బాధపడి దాన్ని విడిపించేస్తారు. అది ఒకటి జరుగుతుంది. అక్కడ తర్వాత ఎక్కడ రాలా. ఎందుకంటే యేసు ప్రభు ప్రారంభించినప్పుడు ఈ యొక్క సువార్త వాళ్ళకే వెళ్ళింది, ఇజ్రాయేల్కి చెప్తున్నారు కాబట్టి అప్పటి వరకు అక్కడ ఒకటే ప్రాబ్లం రాలా. కానీ కాలము పరిపూర్ణ అయిన తర్వాత పేతురు గారు వెళ్ళి అన్యులకు ఏం చెప్తారు, సువార్తని ప్రారంభిస్తారు. తర్వాత పౌలు గారు వచ్చి దీన్ని ఇంకా ఎక్కువ ఏం చేస్తారు, ఒక ఆయన్ని ఏర్పరిచి దేవుని ఆత్మ ఆయనకి ఆయన కూడా అన్యులకు వెళ్ళి అన్యులకే సువార్త చెప్పడానికి ప్రత్యేకం పడిన వ్యక్తిగా వెళ్తున్నాడు. అయితే అక్కడ ఈ ఒక కొత్తగా ఒక సమస్య అనేది ఎదురవుతుంది. ఏమంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అంటే వేరే వాళ్ళని ఇప్పుడు ఆల్రెడీ హిందువులో పుట్టి పెరిగారు. ఇప్పుడు సువార్త వెళ్ళింది. సువార్త వెళ్ళినప్పుడు వాళ్ళు యేసుని రక్షకుడు అంగీకరించినప్పుడు అక్కడ సమస్య వచ్చింది. మేము యేసుక్రీస్తుని అంగీకరించామండి, మా భార్య అంగీకరించి ఎట్లా ఇప్పుడు ఆమె అన్నిరాలు అయిపోతుంది. యేసుకి అంగీకరించి వీళ్ళేమైపోతారు, ఇప్పుడు క్రైస్తవులు అయిపోయారు. అక్కడ ఒక ప్రాబ్లం కొత్తగా స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ ఒక్క విషయాన్ని అక్కడ ఆయన పరిష్కారం, ఆ ఒక సమాధానం చెప్పేది చాలా గొప్ప విషయం. అప్పుడు మొట్టమొదటి పౌలు గారు చెప్తారు ఏమంటే, మీరు ఏ స్థితిలో ఏ స్థాయిలో పిలువపడ్డారో ఆ స్థితిలో ఏం చేయండి, దేవుడిని అక్కడే ఉండి ఆరాధన. ఏమి మీరు క్రైస్తవులు అయిపోయింది మాత్రం ఆమెను వదిలివేసే ప్రసక్తే లేదు. ఆమె సమ్మతి ఉంటే ఏమి చేయవచ్చు, మీరు అట్లాగనే కంటిన్యూ చేయని కొన్ని విషయాల్ని ఇక్కడ మాట్లాడి చూస్తున్నాం. అదే అందువల్లనే ఇంచుమించు ఒకే అర్థము ఒకే భావన ఉంటుంది. అడిగే ప్రశ్న కూడా 7 వచ్చిన ఏం చెప్తారు, 1 కొరింథీ 7:7 మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను, అయినను ఒకడొక విధములను మరి ఒక విధములను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. ఇదే చెప్తున్నాడు, మనుషులు అందరూ నా వలె ఉండగోరుచున్నాను. ఎంత మంచి విషయం చూసారా. ఇది ఎవరు, వివాహం లేని ఒక గొప్ప దేవుడి కొరకు ప్రత్యేకింపబడిన, ఆయన తీర్మానించబడిన ఈయన కూడా ఏం చేస్తాడు, ముందుగానే ఆసక్తితో వైరాగ్యం కలిగి ఆయన కొరకే జీవిస్తాలని నిర్ణయించుకున్న గొప్ప వ్యక్తి. అది చెప్తాడు, మనుషులు అందరూ నా వలె ఉండగోరుచున్నాను, అయినను నేనేం ఆశపడ్డాను నా మరి అందరూ ఉండాలని, అయినను ఒక్క విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వల్ల పొంది ఉన్నాడు. అంటే అందరికీ ఏం కాదు, ఇది లభ్యత కాదు, సాధ్యం కాదంట. వాళ్ళకి దేవుడు ఇచ్చిన వరం కొలది. అదే చెప్తున్నారు అక్కడ. ఇక్కడ ఏమని చూసినప్పుడు అందరూ నా వల్లే నేనేమో ఆశపడుచున్నాను. అయితే ఎందుకు అలా చెప్తారంటే, ఒక ఫస్ట్ పాయింట్ చూసారు, దేవుని యొక్క ఆ సేవ కొరకు ఏర్పరచబడిన ఒక సేవకుడు కావచ్చు. అది వివాహం సంబంధం లేకుండా పరిపూర్ణంగా ఆయన యొక్క గమనాన్ని, ఆయన యొక్క ఆలోచనని, ఆయన యొక్క అర్పణమును
ఏంటి పరిపూర్ణంగా ఏం చేయవచ్చు దేవునికి ఇవ్వచ్చు. అది ఒకటి చూస్తాం. ఎందుకంటే పరిపూర్ణంగా ఏ ఒక ఆశాపాష లేకుండా ఆయన పూర్ణమైన సమర్పణ. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒంటరిగా ఉండేవాడు ఏం చేసి అక్కర్లేదు, ఎవరిని ఆలోచన అడిగి అక్కర్లేదు, ఎవరి దగ్గర ఏమి సలహాలు పొంద అక్కర్లేదు. ఎందుకో తనంతా తన దేవుడు పరిపూర్ణంగా ఏం చేయవచ్చు అన్నీ. ఒక పాయింట్. రెండవ చూసినప్పుడు అయితే గ్రంథములు చూసినప్పుడు వాగం అనేది గొప్ప ఒక భావముగా, గొప్ప ఒక ఘనమైనదిగా ఏం చేశారు, దేవుడు ఎంచాడు. కాబట్టి తిరుమణం చేసుకొని కూడా సేవ చేయవచ్చు. అది కూడా ఒక బహుమానం, ఒక గిఫ్టే. అది చెప్తాడు. అది అక్కడ ఏం చెప్పాడు, ఒక్కడికి ఒక్క విధం అంటే ఏమి కాదు. అదే తిరుమణం లేకుండాను ఆరాధించవచ్చు, లేదు తిరుమణం చేసుకొని కూడా తిరుమణం లేకుండా దేవుని సేవ చేయవచ్చు, తిరుమణం చేసుకొని వివాహం చేసుకొని కూడా ఏం చేయవచ్చు, దేవుణ్ణి ఆరాధించాలి. అదే చెప్తాడు. వివాహం చేసుకొని కూడా దేవునికి అయితే ఒకటి చేయవచ్చు. ఏమంటే వివాహం చేసుకున్నవాడు అన్ని విషయంలో ఎవరిని అడిగి చేయాలా, ఒక సమర్పణ అయినా ఒక 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 ఏదో ఒక విషయం అర్పణమైనా ఏం చేయాలి, ఇప్పుడు ఫ్యామిలీలో డిస్కస్ ఆయన కలిసి ఆమెను అడిగే చేయాల. అడిగి చేసినప్పుడు అది నిబంధనకి ఏమవుతుంది, ఒకే నిబంధన వేరు. ఇప్పుడు ఇద్దరు ఉన్నాం, ఇద్దరు తీర్మానం చేసుకున్నాం కాబట్టి ఇద్దరు ఏం చేయాలా, కలిసి చేయాల. ఇదే ఒక విషయాన్ని పౌలు గారు కొంచెం వివరిస్తున్నారు. అయితే ఏది ఒకటి కూడా బలవంతం కాదంట, ఏ ఒకటి కూడా ఇది కాదా, వాళ్ళు హృదయ నిర్ణయతని బట్టి, వాళ్ళు తీర్మానాన్ని బట్టి నేను వివాహం చేసుకోవాలని సేవ చేస్తానంటే అది వాళ్ళ ఇష్టము, లేదు నేను వివాహం లేకుండానే సేవ చేస్తానంటే వాళ్ళ ఇష్టము. తర్వాత చూసి 3వ పాయింట్ చూసినప్పుడు అయితే ఒక్కొక్కరికి దేవుడు ఇచ్చిన ఒక స్థితి, దేవుడు ఇచ్చిన ఒక అవసరతలు, దేవుడు చేసిన ఒక ప్రణాళికలో వాళ్ళకు ఉన్న ఒక పరిపూర్ణంగా వాంగం చేసుకొని కూడా పరిపూర్ణంగా సేవ చేయడానికి వాళ్ళ సామర్థ్యం, అది వాళ్ళకి ఇచ్చిన వరము అది. అందువల్లనే ఇది దేవుని యొక్క చిత్తం అంటున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు, వానికి ఏమంట, మనుషుడు తనకున్న కృపావరము దేవుని వల్ల పొంది ఉన్నాడు. అంటే ఎవరికి వరం ఉందో పొంది ఉన్నాడు, వాళ్ళకి మాత్రం సాధ్యం అంట. ఇది అందరికీ సాధ్యం కాదు. నేసపడాను చేశాను కాదు, ఇది ఎక్కడ ఉండాలా, ప్రణాళికలో ఏర్పాట్లు ఉంటేనే సాధ్యమని పౌలు గారు చక్కగా చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తాడు చూడు. ఒక్కొక్కరికి వాళ్ళ ఒక స్థితిని బట్టి, వాళ్ళ ఒక ఉద్దేశం, వాళ్ళ ఒక తీర్మానాన్ని బట్టి, వాళ్ళ ఆసక్తిని బట్టి ఇది ఏం చేసింది, అప్పుడప్పుడు ఈ ఒక నిర్ణయాలు మారిపోతాయంట. నువ్వు ఎంతగా హృదయం అందు విశ్వాసం ఉంటావో ఆ విశ్వాసాన్ని బట్టి ఏమవుతుంది, నీ ఒక తీర్మానం కూడా ఏమవుతుంది, నీకు రావాల్సిన ఆశీర్వాదం కూడా ఏమైపోతుంది, మారిపోతూ ఉంటుంది. అది చెప్తున్నాడు. వాడిని ఒక స్థిరమును బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో ఒక 20 ఏళ్ళుగా పనిచేసే వ్యక్తికును ఒక మనిషి ఆ కంపెనీ నుండి 2-3 సార్లు పోయి వచ్చిన వ్యక్తికును చాలా తేడా ఉంటుంది. అతనికి ఉన్న రెస్పెక్ట్, అతనికి ఉన్న శాలరీ ఇతనికి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడైనా ఏం చేస్తాడు, వెళ్ళి ఎక్కడైనా పోయి పని చేసి మళ్ళీ కొంతకాలం తర్వాత చేరుకుంటాడు. అట్లా 3 సార్లు చేస్తారు. అప్పుడు ఈయనకేముంటుంది ఆ కంపెనీ వాల్యూ. అలాగే దేవుడిని అందు విశ్వాసత కూడా అలాగే. ఎప్పుడు ఆ విశ్వాసం తీవ్రత, భక్తి, శ్రద్ధ ఉన్నప్పుడు దానికి ఉన్న ఇది వేరు. అప్పుడప్పుడు శోధన వచ్చినప్పుడు పడిపోయి కోల్పోయి మరలా వచ్చేది వేరు. అందుకంటారు మీరు స్థిరముగా ఉండండి, శాశ్వతంగా బలంగా ఉండండి, మెలుగుగా ఉండండి. ఎందుకు చెప్తారంటే అప్పుడప్పుడే పడిపోతుందండి. అపోస్తల కార్యం 26-29 చూసినప్పుడు అపోస్తల కార్యము 26వ అధ్యాయము 9వ వచనము 29వ వచనము 29. అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక అనెను. చూసారా,
ఏమంటున్నారు, ఈ బంధకం ఆయన ఖైదీలో ఒక చెరలో ఉన్నాడు, బంధకం ఉన్నాడు, ఇవి తప్ప అందరూ ఎలా ఉండాలని కోరుచున్నాడు ఆయన. నా వలే అంటే ఆయన గొప్ప సేవ, గొప్ప విశ్వాసి, గొప్ప సంఘ కాపరి, ఒక సంఘాన్ని నియమించేవాడు, గొప్ప సువార్తని సత్య సువార్త ఏం చేసేవాడు, ప్రసంగించేవాడు. అందరికీ ఏ ఒక్కరికి కూడా భయం లేకుండా శ్రద్ధగా ఏం చేసేవాడు, చాలా చక్కగా చెప్పేవాడు. అందువల్ల అందరూ అంటాడు, ఈ ఒక్క బంధకం తప్ప అందరూ నా వలే ఉండకూడదు. ఆయన దేవుని కొరకు ప్రత్యేకంగా తీర్మానించుకున్న వ్యక్తి, పిలువబడిన వ్యక్తి కదా, అది చెప్తున్నాడు అక్కడ. అది చూసినప్పుడు కూడా మత్తయి సువార్త 19, 11, 12 చూసినప్పుడు కూడా, మత్తయి సువార్త 19 అధ్యాయము 11, 12 వచనాలు. అందుకైనా అనుగ్రహము నందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసుకునిన నపుంసకులను కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పెను. అందుకే ఆయన చెప్తాడు, మొట్టమొదటి ఈ సేవ పని కోసము ఒక పరిపూర్ణమైన జ్ఞానాన్ని, పరిపూర్ణమైన ఆలోచనని, పరిపూర్ణమైన దేహ బలాన్ని, పరిపూర్ణమైన సంపాద్యమును అంతా ఇవ్వాలంటే అది వాళ్ళు దేవుడు ఇచ్చిన వరం. అది నేను పరిపూర్ణంగా దేవుడిని మాత్రమే మహింపరుస్తాను అని. రెండోది చూసినప్పుడు ఒక పవిత్రమైన వివాహం చేసుకొని ఆమెతో కలిసి కూడా ఏం చేయవచ్చు, నేను అలా కూడా సేవ చేయవచ్చు. అది కాకపోతే కొన్ని పరిపూర్ణత, ఇప్పుడు ఆయన ఎంతసేపు ఎనీ టైం ఎక్కడ చేయవచ్చు వివాహం లేనివాడు. అయితే వివాహం చేసుకున్నాడు, కొంత సమయాన్ని భాగస్వామ్యతకు గడపడానికి ఏం చేయాలా, కేటాయించాలా. అప్పుడు కొంత సమయం అయితే ఫుల్ టైం అనేది అది శ్రేష్టత. అయితే ఇది కూడా దేవుని వరం, అది చెప్తున్నాడు. మూడో చూసినప్పుడు వాళ్ళు ఒక హృదయ పరిస్థితిని బట్టి, వాళ్ళు ఒక తీర్మానాన్ని బట్టి, తీర్మానం ఇది వరం అంటే అందుకే చెప్తున్నాడు. ఇది ఏం చెప్తున్నారు లాస్ట్లో 12, 9 పరలోక రాజ్యం నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను కలరు, అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను. పరలోక రాజ్య నిమిత్తం ఈయన ఎలా చేసుకున్నాడు, ఈయన పరలోక రాజ్య నిమిత్తం ఆయన, అందుకే దాన్ని ఏం చేశారు, పరలోక రాజ్య నిమిత్తం ఏం చేసుకున్నాడు, నపుంసకుడుగా. అది డిసైడ్, వాళ్ళ ఓన్ ఒపీనియన్, ఓన్ డిసైడ్, ఓన్ ఒక సొంత ఆలోచన, సొంత నిర్ణయము, సొంత అదిదా సొంత ఓన్, ఎవరితో లేదు. అదంటే 3 విధంగా పాయింట్ ఇస్తున్నాడు. ఎటైనా సరే, కాకపోతే దేవుడిని ఒక వరం ఇది. అందరూ ఏం చేయలేము దీన్ని, అందరూ ఏం చేయలేము, అందరూ దీన్ని అంగీకరించలేము. అది ముఖ్యమైన. గలతీ 1:15 కూడా చూసినప్పుడు, గలతీ రాసిన పత్రిక 1 అధ్యాయము 15 వచనము. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. చూసారా, ఆయనే రాశారు. గలతీకి రాసినప్పుడు రాశారు అక్కడ, నన్ను ఎలా దేవుడు ఏర్పరచుకున్నారు. తల్లి గర్భం ఎప్పుడు ఆయన బాగా తెలిసిపోయింది. ఎక్కడండి నేను ఏర్పరచుకున్నా, తల్లి గర్భముల నుండి, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి. అలాగే ప్రతి కాలింగ్, ఉన్నతమైన పిలుపుకు పిలువబడిన ప్రతి పరిశుద్ధుడు, సహోదరు అందరూ, సత్యవంతులు అందరూ అలాగే సేమ్ ఆయనకి ఎలా పిలువబడ్డారో అలాగే మనం కూడా తల్లి గర్భము నుండి పడినది మొదలుకొని ప్రత్యేకింపబడి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, అలాగే నన్ను కూడా అలాగే పిలిచారు. ప్రియమైన సహోదర అందరినీ. ఎందుకంటే దీనికంటే శ్రేష్టమైన ఒక పిలుపు ఏది లేదు. శ్రేష్టమైన పిలుపు అనేది దానికి గ్రేడ్ వేరు, విఐపి అంటాం. ఆల్రెడీ విఐపి అక్కడ ఏముంటుంది, సీటు రిజర్వ్ చేసి పడి ఉంటుంది, ఆల్రెడీ నిర్ణయించబడి అది సపరేట్గా కేటాయించబడి ఉంటుంది. అయితే ఆర్డినరీ అనేది ఏం లేదు.
ఎవరికి రిసర్వ్ చేయలేము, ఎక్కి ఏం చేయవచ్చు. అప్పుడు వచ్చినప్పుడు మీకు దొరికితే కూర్చోవచ్చు. అయితే రిసర్వ్డ్ ప్లేస్ ఎవరు ఏం చేయలేరు. అలాగే దిస్ రిసర్వ్డ్ ఆల్రెడీ మనకేం చేసి పడింది, నిర్ణయించబడి తీర్మానించబడి కేటాయించబడింది. ఆ పిలుపు అది మనకు ఆల్రెడీ. ఆ పరలోక రాజ్యము, ఆ సింహాసనము, అక్కడ ఒక అధికారము, అక్కడ ఉండవలసిన ఆ ఒక రాజరికము, ఆ మహిమ అంతా కూడా ఏం చేయబడింది ఆల్రెడీ. ప్రిపేర్, రెడీ, సిద్ధపరచబడుతూ ఉంది, సిద్ధపరిచింది. అదిదా ఇక్కడ అలాంటి పిలుపు అని చెప్తున్నాడు. నన్ను తల్లి గర్భంలో పడినది మొదలుకొని ప్రత్యేకింపబడి తన కృప చేత నన్ను ఏం చేశాడు, ఈ ఒక సేవకే పిలిచిన దేవుడు. అదిదా నన్ను కూడా అలాగే పిలిచారు ప్రియమైన సహోదర సహోదరి. అందుకంటారు ఎలాగైనా దేవుడిని వాళ్ళు ఒక వరం అంటారు. వివాహం లేకుండా పూర్ణంగా చేయవచ్చు, వివాహం చేసుకొని కూడా చేయవచ్చు, లేదా వాళ్ళ హృదయ ఒక హృదయంలో ఉన్న ఒక మంచి ఒక ఉద్దేశం బట్టి తీర్మానతను బట్టి ఏం చేయవచ్చు, అది మారుతుంది. అదిదా కొంతకాలం చూస్తాము, చాలామంది చూసినప్పుడు గ్రంథంలో 7 ఏళ్ళు మాత్రమే కాపురం చేసినట్టు ఉంటుంది. 7 సంవత్సరం తర్వాత ఏమైపోతారు, ఆయన చనిపోయి ఈమె ప్రత్యేకంగా దేవుని కొరకు ఏం చేస్తుంది, సేవ చేసిన వారు ఉంటారు చాలామంది ఉన్నారు. ఒక మంచి ఆమె ఎవరు, ఆమె ప్రవక్త, ఓ లేడీ, ఆమె ఏం చేసి 7 ఏళ్ళు మాత్రం ఏం చేసింది, ఆయనతో కాపురం చేసి చనిపోయిన తర్వాత దేవుని కొరకే జీవిస్తుంది. ఇంకొక ఆమె కూడా పెద్ద ఆమె ఆలయంలో ఏం చేస్తుంది, అన్న ఆమె ఏం చేస్తుంది, ఆమె కూడా ఎన్ని ఏళ్ళు కాపురం చేసింది, ఇంకొక ఉంది 7 ఏళ్ళ తర్వాత. 7 ఏళ్ళ తర్వాత ఎక్కడ చేరిపోయింది అమ్మ, దేవుని కొరకే దేవుని ఆలయంలోనే ఏమి అనేకుల కొరకు ఏం చేస్తుంది ఎప్పుడు ప్రార్థన. అలాగే ఇక్కడ కూడా చూసినప్పుడు అలా కూడా అవుతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. తర్వాత 8వ వచనము, 1 కొరింథీ 7వ అధ్యాయము 8వ వచనము, నావలే నుండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. ఎంత గొప్ప విషయం ఇక్కడ కూడా చూసారా. నా వలే ఉండుట, అక్కడ కూడా పైన చెప్పమనేది మనుషులందరూ నా వలే ఉండకూరుచున్నాను అన్నారు. ఇక్కడ కూడా అదే పాయింట్ కొంచెం. నా వలే ఉండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. ఎందుకు చెప్తున్నాడు అని చూసినప్పుడు ఇక్కడ పౌలు చెప్పే ఒక వివరణ ఏమంటే, ఈ ఒక ఆశ నిగ్రహము అంటే ఇచ్చే అడకతిన వరం ఏమంటుందండి, ఆశా నిగ్రహం. ఆ ఒక వరము కలిగిన వాళ్ళు మాత్రమే, కలిగిన వాళ్ళు మట్టుకే ఈ వివాహం లేకుండా దేవుణ్ణి ఏం చేయవచ్చంట, ఆరాధించవచ్చు, సేవ చేయవచ్చు, దేవునికి పూర్ణంగా ఇవ్వచ్చు. ఎవరు మాత్రమే అంట, దేవుని ఒక వరం అంటే ఏ వరము, ఆశా నిగ్రహం అనే వరము ఉండే వాళ్ళు మాత్రమే ఈ యొక్క విషయాన్ని ఆదరిస్తారు, వాళ్ళు దేవునికి చేస్తారు. అయితే ఎందుకు అలాంటి వాడు చెప్తే ఇందుకు చెప్పినట్టే వివాహము లేని వారు ఎల్లవేళను సమయాన్ని ఆయన ఒక పరిపూర్ణమైన ఆలోచనని, పరిపూర్ణమైన బలాన్ని, పరిపూర్ణమైన ఆయన ఒక సంపాద్యమని దేనికి ఇవ్వచ్చు, ఎప్పుడు అన్నిటిని ఏం చేయవచ్చు, దేవుని కొరకు పూర్తిగా ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయనకి ఎవరు లేరు, వేరే ఒక అనదర్ ఏం లేదు, పంచిపెట్టే పరిస్థితి లేదు ఆయనకి. సమయం ఇవ్వడానికి ఇంకొకరికి ఇప్పుడు పిల్లలు భార్య పిల్లలు అంటే సమయం ఏం చేయాలి, ఖచ్చితంగా వాళ్ళ కొరకు ఏం చేయాలి. అయితే ఇతనికి ఏం లేదు, అటువంటి పరిస్థితి లేదు. సమయం అంతా దేవునికే, జ్ఞానం అంతా దేవునికే, సంపద అంతా దేవునికే, ఎవ్రీథింగ్ అదే చెప్తున్నాడు అక్కడ, పరిపూర్ణంగా దేవునికి ఇవ్వచ్చు. తర్వాత అయితే ఒక వివాహ బంధం అనేది దేవుణ్ణి సేవ కొరకు కొంచెం సమయం ఏమైపోతుంది, తక్కువ చేయనవుతుంది. ఎందుకంటే అది చెప్తాం పరిచయం చేయడానికి కొంచెము సమయము పిల్లల కొరకు భార్య కొరకు కేటాయించాల. తర్వాత ఆలోచన ఏమైనా ఒక ఏం చేయాలి, ఒక కార్యాన్ని మనము ప్లాన్ చేయాలంటే దాని గురించి ఏమైనా ఒకరోజు మనం సెలవు పెట్టాలంటే ఏం చేయాలి, ఇద్దరు తీర్మానించుకొనే చేయాల. సొంతంగా ఏం చేయలేము, నాకు నచ్చింది ఆయన చేయలేము. ఎందుకంటే కుటుంబం అయిపోయింది. కుటుంబం అన్నప్పుడు ఏమవుతుంది, కొంత సమయాన్ని ఖచ్చితంగా కుటుంబం కొరకు ఏం చేయబడాలి, కేటాయించాల. అది చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు అందుకే ఈ పరిస్థితి వద్దని ఈ ఒక పెళ్లి కాని వారికి విధవరాండ్రకు నా వల్లే ఉండకూర్చున్నాను అంటాడు ఆయన. ఎందుకంటే ఈ ఒక మధ్యలో ఒక ఇబ్బంది మీకు వద్దు అంటున్నాడు ఆయన. ఎందుకంటే
వివాహం బంధం అనేది కొన్ని బాధ్యతలని మీకు ఎక్కువ భారం అవుతుందంట చెప్తారు కదా. అందుకే కుటుంబ ఏమయ్యా భారం అంటారు. ఏమంటారు దాన్ని తెలుగులో? కుటుంబ బాధ్యత. కుటుంబ బాధ్యత అంటే దానికంటూ ఇప్పుడు ఇంతకాలము వివాహం లేనప్పుడు ఇద్దరు సపరేట్గా ఒక బాధ్యత లేకుండా ఉంటారు, ఒక భారం లేకుండా ఉంటారు. ఇప్పుడు కుటుంబం అయినాక పిల్లలు అయినాక ఏముండేది, ఇద్దరికి ఏముంది, ఇద్దరికి వారి బాధ్యతలు. ఇద్దరికి ఒక సంపాదించి చేసి వాళ్ళకి పెట్టే బాధ్యత అయింది. తెచ్చిన వాటిని చక్కగా దానికి పొదుపుగా ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా పెంచేది ఎవరి బాధ్యత? ఈమె బాధ్యత. ఎప్పుడు వచ్చినా ఆయన ప్రేమతో ఏం చేయాలా, చూసుకోవాల్సిన ఆయన బాధ్యత. ఎప్పుడు వాళ్ళ కుటుంబ ఆరోగ్యం గురించి ఎలాంటి ఆహారం చేయాలా, ఏది మన స్థితికి సరిపోదు అని ఎప్పుడేం చేయాలా బాధ్యత. అది చెప్తున్నాడు ఇక్కడ పౌలు. మీరు వివాహం వల్ల బాధ్యతలు ఎక్కువ పెరుగుతాయంట. ఆ బాధ వద్దని నా వల్లే కోరుచున్నాను ప్రతి విధవరాండ్రికని, ప్రతి పెళ్లి కాని వారితో చెప్తున్నాను. ఎందుకంటే ఆ ఒక ఇది ఉండదు, ఆ ఒక ఇరుకలు మీరు ఏం చేయబడరు, పడకూడదని చెప్తున్నాను అంటాడు ఇక్కడ. గలతీ 4:12 చూసినప్పుడు కూడా, గలతీ పత్రిక 4:12. సహోదరులారా, నేను నీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఎంత బాగా చెప్తా చూడు. నేను ఏమైనాను మీ వంటి వారు అయితేని కదా, మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఆయన ఏ విధమైన మాట్లాడు చూసారా, అన్ని వాకి ఒకే భాగమే. మనుషులందరూ నా వల్లే కోరుచున్నా అంటాడు. తర్వాత చూసినప్పుడు నా వల్లే ఉండట వారికి మేలు అంటున్నాడు. ఇక్కడ చూసినప్పుడు నేను మీ వంటి వారైతే కదా మీరు కూడా నా మారి అయిపోండి అంటాడు. అన్నీ ఒకటే, కాకపోతే ఆయన పలికే విధానం ఆ సమయ సందర్భాన్ని తగినట్టు చెప్తున్నాడు. ఇందుకే చెప్తాను, వద్దంటే వింటారా మీరు అంటారు. అందుకే చూడు ఎంత బాగా చూడు. ఎందుకంటే ఆయన దేవుడిని ఎల్లవేళ ఏం చేస్తాడు, ఎక్కడికైనా లేకపోతే ఆయన సేవ చేయాలా అన్నప్పుడు దేవుని చిత్తం అనుకోండి, ఆ కుటుంబము పిల్లలు ఉంటే ఆయన అంత గొప్ప సేవ చేసి ఉంటాడా అన్నప్పుడు ఒక ప్రశ్ననే. ఎందుకంటే ఎంత దూరం ఎన్ని పట్టణానికి ఏం చేస్తూ ఉంటాడు ఆయన, ప్రయాణం చేస్తూనే ఉంటాడు. చాలా లాంగ్ ఒక లాస్ట్ ప్రయాణం వెళ్ళేది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు, రోమా పట్టణానికి వెళ్తాడు ఆయన. ఎంత దూరము తిరిగి రాలేడు. అక్కడ ఏమైపోతాడు, అప్పుడు చూడండి అంత ప్రయాణం కుటుంబం ఉంటే వెళ్ళి అయి ఉంటుందా? ఎందుకంటే దేవుడు నిర్ణయితది. ఎందుకంటాడు ఆయన అనేక రాజులు ఎదుట, అధిపతి ఎదుట ఆయన ఏం చేస్తాడు నన్ను గురించే. ఆయన దేవుడు ఇచ్చిన విట్నెస్. అలాగే ఆయన విట్నెస్ చేయాలి, నన్ను గురించి చేస్తాడు అని తెలిసి ఆయన అలాగే దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు నా వల్ల ఏమో కాదు, ఆయన చేసిన సేవ పరిచర్య, ఆయన స్థాపించే సంఘము, ఆయన సేవకులు, ఆ సంఘస్థులు అనేకుల్ని పురికొల్పేది, అనేకుల్ని బలపరిచేది. చూడండి అప్పుడు ఎంత గొప్ప విషయం. ఆయన మళ్ళీ ఆయన ఎవరితో ఉంటాడు, అనేక కుటుంబాలతోనే ఉంటాడు ఆయన. మళ్ళీ అదే అఖిల ప్రిస్కులతోనే ఉంటాడు. చూడండి అప్పుడు ఆయన అలా తప్పుగా అనుకోలేదు కదా, అయ్యో వివాహం లేని వాడితే ఉంటాను అనుకున్నాడా? అట్ట కాదు, వివాహం లేనివాడైనాను వివాహం చేసిన వాళ్ళతోనే ఉంటాడు. కాబట్టి ఈయన ఉన్న దేవుని ఒక ప్రత్యేకత చూడండి. ఈయనలో ఉన్న ప్రత్యేకమైన ఒక పనులు, ఆయన చెప్పే వాక్యాలు, మళ్ళీ వాళ్ళతోనే పగలంతా కూడా వాళ్ళతోనే పనిచేస్తాడు. తర్వాత దేవుని కొరకు, అది గొప్ప విషయం. అదే చెప్తున్నాడు ఇక్కడ. అందుకే మీరు ఏమంటాడు 4:12 అందరూ మీ వంటి వారు నేను అయితేని కదా. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. అదిదా మీరు నా వంటి వారు అయిపోండి. నేను ఎలా చేస్తున్నా చూడండి, నేను ఎలా వెళ్తున్నాను చూడండి, నేను ఎలా తాపినాను చూడండి, సంఘాన్ని ఎలా కట్టాను చూడండి. మిమ్మల్ని ఆయన ఎంతగా ఆయన చెప్తున్నాడు అంటే దేవుడిని ఎంత వైరాగ్యత ఆయనకి. అందువల్లే మీరు నా వల్లే ఉండండి. అందుకే అనేక మార్లు తిమోతికి మాత్రం చాలా కండి చెప్తాడు, జాగ్రత్త 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 హెచ్చరిస్తున్నాడు. ఓ నా కుమారుడు అంటాడు. బట్టి అన్ని విషయం ఆయన పురికొల్తాడు. ఎందుకంటే నా మరి అయిపో నా వల్లే, అందుకే పంపించోట అంటాడు. నన్ను అంగీకరించిన ఆయన అంగీకరించుకోండి, ఎందుకంటే ఆయన ఎవరు కాదు నా కుమారుడు అంటాడు, నేను వచ్చినట్టే అంటాడు. అప్పుడు ఎంతగా ఆయన ఏం చేశాడు, ఆయన దేవుని కొరకు వైరాగ్యతని పుట్టించి ఆయనలో ఒక సేవ భక్తిని విశ్వాసం పుట్టించి గొప్ప సేవకుడుగా సంఘాన్ని నడిపించి ఒక నాయకుడిగా పుట్టించి ఎలా చేశాడు ఆయన్ని.
ఎందుకో నా వల్లే ఉండిపో, నా మారి ఉండు బాగా. అది ఆయనకి తపన, అందరూ నా మారి చేయాలని, నా మారి దేవుణ్ణి ఎదగాలని. ఈరోజు చాలామంది సేవకులకి ఇలాంటి గుణం ఉందా? నా తప్ప ఎవరు రాకూడదంట, నేనే ఉండాలా. అయితే ఆయన చూడండి, నా మారి ఉండిపోండి అని పిలుస్తున్నాడు. ఎంత హ్యాపీగా ఉంది ఆ మాట వినడానికే, ఎంత సంతోషంగా ఉంది. నా వలే 3 మార్లు చెప్తాను, చూస్తారు ఇప్పటికే. నా వలే అయిపోండి అని. ఈ మారి మనసు ప్రతి సేవకులకు ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈరోజు నా మారి ఎవరు ఉండకూడదు, నా మారి చెప్పకూడదు, నా మారి అయిపోయా. ఎంత ఈశ బుద్ధి, ఎంత కుళ్ళు బుద్ధి, ఎంతమైన ప్రభుకు విరోధమైన మనసు అది. ఈ మనసు చూడండి, ప్రభు మనసు. ప్రభు ఏమన్నాడు? నాకన్నా గొప్ప కార్యం చేస్తానని చెప్పి అలాగే చేపించారు వాళ్ళ ద్వారా. ఆనందపడ్డారు ఆయన, ఆత్మస్వరూపుడు ఆనందపడుతున్నాడు, ఇప్పుడు కూడా ఆనందపడుతున్నాడు. ఈ సేవకుడు అలాగే ఆనందపడ్డాడు, అందరినీ లేపి సేవకుడుగా చేసి ఆనందపడ్డాడు. నా మరి అంటే ఏదో ఒక మాట, అది నా మరి అనేది దాని లోతు భావం ఎంత ఉంది చూసారా? ఆ మాట రావాలి కదా. ఈరోజు ఎవరన్నా బ్రదర్ బాగా చక్కగా చెప్పారు, నాకన్నా సూపర్గా ఎవరు చెప్తారా? ఎవరైనా చెప్తే ఆ రోజు మొట్టమొదటి రాజు అయిన సౌలుకి వచ్చినట్టే వచ్చేస్తుంది బుద్ధి. ఆయన ఏమన్నాడు? పోయి 30 రోజులుగా 40 రోజులుగా ఏమవుతున్నాడు? సైన్యమే, దేశం ఏమవుతుంది? వణుకుతా ఉంది. ఆ గొల్యాతు ముందర ఆయన ఒక అన్ని ఫిలిష్తీయుల ముందర వణుకుతా ఉంది దేశమే. ఒక గొప్ప దేవుడు, ఒక రక్షకుడు లేపి పోయి అతన్ని తల తీసుకొని వస్తున్నప్పుడు ఒక పాట పాడారు లేడీస్. ఆయన ఏమి చెప్పలే పాపం. సౌలు 1000 మంది, దావీదు 10,000 మంది అన్నారు. పోయింది, ఎవరికి వచ్చింది? అక్కడ వచ్చింది. అలాగే ఈరోజు అయితే ఈ సేవకుడు అందరూ నా వలే ఉండగోరుచున్నాను. ఎంత మంచి ఆశ చూడండి, మనం గ్రహించాల సహోదరి. 1 కొరింథీ 4:16 చూసినప్పుడు కూడా, కొరింథీ పత్రిక 1 కొరింథీ 4:16, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఈ లాస్ట్ పాయింట్ చూసారా? ఎంత చక్కని ఆ ఒక పలుకు చూడండి, ఎంత హృదయాన్ని ఏమవుతుంది, గుచ్చుదా చూడండి, మన పురికొత్త చూడండి, ఎంత మాట్లాడతారు. ఏమంటాడు? క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆయన బ్రతిమాలుకొనుచున్నాడు. ఈ రోజు నేను చాలా మందిని అదే అడిగేది, సత్యం ఎక్కడి నుంచి వచ్చిందప్పా మీకు ఎవరు చెప్పారు? ఆ విత్తనం ఎవరి నుండి వచ్చింది? ఆ బీజము, ఆ నిజమైన ఆ షీడ్, ఆ ఒక విశ్వాసత, ఆ మగా పరిశుద్ధమైన ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు నేర్చుకున్నారా? లేదండి, మాకు గొప్ప సేవకుడి ద్వారా వచ్చింది. మరలా నాకు తెలిసి ఒక గొప్ప సేవకుడే ఈరోజు చాలా ప్రాంతంలో చెప్పి ఇందాక లేపారు, కానీ ఆయనకి ఈ మనసు లేదు. అయితే మధ్యలో నేర్చుకోండి, ఎదిగినా చూడండి, వాళ్ళకు ఉన్న పౌరుషం, వాళ్ళకు ఉన్న ఒక దుర్బుద్ధి చూడండి. నేను నేర్పించినాను. ఆయన నేర్పించిన వ్యక్తి ఎవరికి ఈ రోజు కూడా ఏం రోజు గర్వపడలా. ఎందుకో? ఇలాంటి మనసు ఆయనకి, పౌరు లాంటి మనసు. అందరూ ఎలా ఏమంటున్నారు? నేను మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు ఎవరు ఉండరంట. ఉపదేశకులు ఉండవచ్చు, టీచర్స్ అనేక మంది, తండ్రి ఒకటే కదా. నేను మీకు తండ్రిలాగా ఏం చెప్పాను? ఆయన మిమ్మల్ని కన్నాను క్రీస్తులు అన్నాడు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా మిమ్మల్ని నేను మిమ్మల్ని కంటిని గనుక కన్నవాడైనా. ఆయన మనల్ని సత్య సువార్త, అది మనలో ఉన్న ఆ విత్తనాన్ని వేసిన వారు ఎవరు? వాళ్ళకున్న ఘనత ఎవరు ఏం చేయలేరు. అయితే మధ్యలో వచ్చి నేర్చుకొని మనం చెప్పేటప్పుడు అది మనది కాదండి. ఈ సేవకుని మనసు రావాల, ఇది దేవుడిది. అది క్రీస్తు ద్వారా ఏమంటున్నాడు అక్కడ? క్రీస్తుని పెడుతున్నాడు మధ్యలో. అప్పుడు ఏ సేవకుని క్రీస్తుని పెట్టాలా? ఎలా అపోస్తుల పౌలు ఎంత గొప్ప సేవ, కారణం ఏంటి? యేసు క్రీస్తునే ఎప్పుడైనా మహిమపరుచున్నాడు ఆయన ద్వారా. అదిదా సేవకులకి, సత్య స్వార్థ ప్రసంగికుల ప్రతి ఒక్కరి బోధకులకి ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణం. ఎప్పుడు క్రీస్తునే మహిమపరిచారు. క్రీస్తు బోధ ఇది.
క్రీస్తు పరలోకం నుండి తెచ్చాడు, ఆయన తెచ్చి స్థాపించిపోయినాడు, స్థాపకుడు ఆయన, సంఘం అయింది, కాపురి అయిన, రక్షకుడు అయిన, ప్రాణనాథుడు ఆయన, సంఘానికి పునాది, సంఘాన్ని ఆయన రక్తం ద్వారా కొన్నాడు ఆయన. ఏ ఒక్కరూ అతిశయపడడానికి వీలు లేదు సోదర సోదరి. ఎంత గొప్పగా చూడు. క్రీస్తు ఏమన్నారు? క్రీస్తు ద్వారా మిమ్మల్ని నేను కంటిని క్రీస్తు ద్వారానే అవుతుంది. క్రీస్తు లేకుండా నేను కన్నాను, నేను చెప్పినానంటే అది పచ్చి అబద్ధం అయిపోతాయి, అది వేరే బోధ అయిపోతాయి, అది స్వార్థం అయిపోతాయి, స్వార్థ బోధ, అది స్వనీతి, అనీతి అయిపోతుంది. అయితే చూడండి, క్రీస్తు ద్వారా మిమ్మల్ని కంటిని, ఎంత గొప్ప. అందుకే మీరందరూ నా మరి ఉండాలని ఏం చేస్తున్నాను? బ్రతమాలు కొనుచున్నాను. ఇదే అండి చెప్పాల్సింది. అందరూ నా మరి అయిపోయింది. మేము చిన్నప్పుడు అదే ఒక మంచి 20 వయసులో వచ్చినప్పుడు ఆ సేవకుడు ఒకడే ఇలాగే, బిడ్డలు నా కొడుకులు మీరు నా మరే సేవ చేయండి, నా మరే బోధించండి, మంచి ఆశపడి, ఆయన మరే వేసి డ్రెస్ చూసి ఆశపడేవాడు. ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుంటే పిల్లలందరూ వైట్ అండ్ వైట్ వేసుకోవాలి. ఆయన చుట్టూ ఉండే 10 మందికి ఆయన సేవకులు అందరి, మాకు భాష రాదు, అసలు తెలుగు రావు, ఆయన ఇచ్చిన ఒక పురి కొల్పుదల, వైట్ అండ్ వైట్ వేసుకుని ఆయన ఎంత ఆనందపడతాడు వైట్ అండ్ వైట్ చూసి. సేవకుడు మరి ఉన్నావు బిడ్డ. నిజంగానే ఈరోజు చాలామందికి అలా వేసుకుంటేనే ఆపోజిట్ ఉండే సేవకులకు కడుపు కాలిపోతుంది. మంచి వస్త్రం వేసుకుంటేనే ఎలాంటి బుద్ధి ఉంది అప్పుడు? ఎవరి బుద్ధి అది? ఎవరి మనసు అది? అయ్యో గొప్పగా ఉండాలండి సేవకుల్లాగా, అది అప్రిషియేట్ చేయాలా, కనపరిచేలా. చూసారా ఎంత గొప్ప విషయం చెప్తారు చూడండి. ఆయన 3 విషయం చూడండి. ఆయన బ్రతిమాలు కొనుచున్నాడు. ఆయన ఎవరు? స్పీకర్ ఆఫ్ చేయమ్మా. ఏం చేస్తున్నావురా? మేకు బానైంది. ఓకే. ఈయన చూసినప్పుడు ఎంత గొప్పగా చూడండి. ఆయన చూసినప్పుడు ఎంత గొప్ప విషయం చూశారా? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన బ్రతమాలు కొనుచుంటాడు. నా మారి ఉండిపోండి. ఫస్ట్ చల్లగా చెప్తున్నాడు, అందరూ నా వల్లే కోరుచున్నాను అంటాడు. తర్వాత నాలో ఉండటం మేలు అంటాడు. తర్వాత ఇక్కడ నా మారి ఉండిపోండి, మిమ్మల్ని బ్రతమాలు కొనుచున్నాను రిక్వెస్ట్ చేస్తాడు. నా మారి ఉండండి. ఇదే యేసుక్రీస్తు మనసు. అందరూ ఎదగాల, అందరూ బోధించాలా. అయితే దేవుని ఒక ప్లాన్లో ఉండాలా, దేవుణ్ణి పిలిచిన పరిశుద్ధతలో ఉండాలా, దేవుడు ఎన్నుకున్న నీతిలో ఉండాలా. అదంతా లేకుండా ఇష్టానికి చెప్పేది, ఏదంతా చెప్పేది కదా. దేవుడు ఏర్పరచుకున్న ఎలా ఉండాలని ఒక క్వాలిటీస్ ఇచ్చారు కదా. ఇదే అపోస్తలుడు పౌలు తిమోతికి ఎన్ని క్వాలిటీ ఇస్తారు, ఎన్ని పద్ధతులు ఇచ్చారు. సేవకుడు అంటే, తోడు సేవకుడు అంటే ఇలా ఉండాలా, ఆయన కుటుంబం ఇలా ఉండాలా, కుటుంబాన్ని ఆయనే నడపాలా, ఆయనే కాపాడాలా, వాళ్ళని కట్టుదిట్టంలో పెంచాలా. ఎవరుగా? తోడు సేవకుడు చేయడానికే. సేవకుడు అంటే ఒక వారి ఎంత లిస్ట్ ఇస్తాడు ఆయన అందరినీ సన్మానించేవాడికి ఉండాలా, అందరినీ గణపరిచేవాడికి ఉండాలా, బోధకు సమర్థం ఉండాలా, ఈయన ఎదురాడు వాడికి చక్కని సమాధానం ఇచ్చేవాడికి ఉండాలా. వాక్యం ద్వారానే, సొంత కాదు. ఈరోజు నేను చెప్పేదే సత్యం, నేను చెప్పేదే వినాలా. మేము కూడా ఎత్తుకొని చెప్తాము. ఇప్పుడు మీకు వినేవారికి చాలామంది ఆలోచన పుడుతుంది, దీన్ని ఇంకా కూడా కొంచెం మాడిఫై బాగా చేసుకోవచ్చు. అది వాళ్ళ టాలెంట్, దేవుడిచ్చిన వరం అది. ఏదో నేను ఒక విషయాన్ని మర్చి ఉండవచ్చు. లాస్ట్ టైం చూసినప్పుడు లెక్కలు ఏం చేశాను, కొన్ని లెక్కలు 42 తరాలు చూసాను. మళ్ళీ పరిశీలించినప్పుడు 61 వచ్చింది. ఒకటి మర్చిపోవచ్చు, బట్ మళ్ళీ దేవుడు ఇస్తాడు. కాబట్టి నాది అని అతిశయపడడానికి లేవు. ఆయన ఎలా చెప్తా చూడు, బ్రతమాలు కొనుచుంటాడు, నా వల్లే ఉండండి అని. ఇది చూసినప్పుడు కొన్ని తర్వాత 9వ వచనము, 1 కొరింథీ 7:9. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును, కామతప్తులు అవుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు. ఎంత గొప్ప విషయం. అయితే మనసు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకొని వచ్చును, కామతప్తులు లగుట కంటే పెళ్లి చేసుకోనకుండా పెళ్లి చేసుకొనుట మేలు. ఎంత గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా హృదయంలో తీర్మానించే ఆ ఒక తీర్మానంలో ఉండాలి. ఒక తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయకూడదు, అది మార్చకూడదు, మార్పకూడదు. ఇక్కడ అదే పౌలు చెప్పే ఒక మంచి ఒక ఉపదేశం, ఒక మంచి ఒక కరువు ఏమంటారు, ఒక సలగా, మంచి ఒక సలగా ఏమంటే,
ఒక ఆశా నిగ్రహము వాళ్ళము లేని వారు పెళ్లి చేసుకోవచ్చు. ఎవరు ఇద్దరు కావచ్చు, లేడీస్ అండ్ జెంట్స్, స్త్రీలు కానీ పురుషులు కానీ. ఆ ఒక వరము అంటే అది పైన చెప్పబడినట్టు ఏమి, ఆ ఒక వరము కలిగిన వాళ్ళు ఏం చేయకూడదు. ఆశా నిగ్రహము వరము ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ఇప్పుడు ఆశా నిగ్రహము ఆ వరం లేని వారు, ఆ వరం లేదు ఆయనకి, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆయన పెళ్లి చేసుకోవాలా. అదే చెప్తాను. అప్పుడు చేసుకునేది అప్పుడు అది ఒక్కొక్క స్త్రీకి కూడా ఇద్దరు కూడా ఒక పెళ్లి చేసుకోకూడదు అన్నప్పుడు ఒక ఏమంటారు కట్టుదిట్టం కావాలా. ఏమంటారు కట్టుపాడు మీకు అవసరం ఏమంటుందండి? కట్టుదిట్టాలు చాలా చాలా ఆవశ్యకం. ఒక ఒక పద్ధతిగా వాళ్ళు ఒక మాటలు, వాళ్ళ ఒక నడత తీరులు, వాళ్ళు ఒక అన్ని కూడా ఎలా ఉండాలా? దేవుడి కొరకే ఉండాలా, ప్రత్యేకం పడి ఉండాలా. వాళ్ళు ఎవరితో ఏం చేయకూడదు, అందరితో ఏం చేయలేరు, ఫ్రీగా ఉండలేరు. ఎందుకో వాళ్ళు ఎవరి కొరకే వాళ్ళు ప్రత్యేకించి పడుకున్నారు? దేవుడి కొరకు. వాళ్ళు దేవునితో మాటకే ఎలా ఉంటారు? ఎప్పుడో కాంటాక్ట్లో ఉంటారు. ఎప్పుడు ఆయన ఆలోచన కలిగి, ఆయన ధ్యానం కలిగి, ఆయన ఎందుకు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దేవుని కొరకు. అయితే వీళ్ళు ఎప్పుడు ఒక ఆ దేవుడు ఇచ్చే వరం లేదో, ఆశానికి వరం లేదో, వాళ్ళు ఖచ్చితంగా వివాహం చేసుకోవాలా. ఎందుకంటే వివాహం ఎందుకు చేసుకోవాలన్నప్పుడు ఈ ఒక వివాహం అనేది ఏ పాపములు పడకుండా దేవుడు ఏర్పరిచిన మంచి మార్గం అంట. వివాహం అనేది భూమిలో ఎందుకు పెట్టారంటే ఏం చేయకూడదు. వాళ్ళు ఒక ఇద్దరు కూడా వాళ్ళు పాపములు పడకుండా ఉండడానికి దేవుడు ఏర్పరిచే పవిత్రమైన బంధం ఇది. కాబట్టి ఈ భూమిలో సాక్షిగా ఉండాలంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఒక మంచి ఒழுకం ఏమంటారు, ఒక మంచి పద్ధతి కలిగిన వ్యక్తి అంటే ఖచ్చితంగా దేవుడు ఏర్పరిచిన యొక్క పవిత్రమైన వివాహాన్ని ఆయన ఏం చేసుకోవాలా. చూడండి ఎంత బాగుంది కదా. అదా ఈ యొక్క లోకంలో దేవుని పిల్లలుగా ఏ పాపములు పడకుండా ఉండాలంటే, ఆయన సాక్షిగా ఉండాలంటే, మీ ప్రతి ఒక్క పద్ధతిగా ఆయన దేవుణ్ణి బిడ్డగా నిలబడి అన్ని విషయంలో ఆయన దేవుని మగింపరచాలంటే దేవుడు ఏర్పరిచిన ఈ బంధంని వివాహంని చేసుకునేది చాలా మంచిది. అందుకంటాడు ఏమంటాడు, అయితే మనసు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకొని వచ్చును. అదే కదా, అంతే. చూడు ఎంత బాగుంది. ఎందుకంటే మళ్ళీ అంతే ఉంది, కామ కత్తులు అగట కంటే ఏమంట, కామతత్తులు అగట కంటే పెళ్లి చేసుకొనుట మేలు. చూడండి, తప్పైన ఆలోచన తప్పైన విషయంలో పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? పెళ్లి చేసుకోండి మేలు. ఒకరు తప్పుగా మాట్లాడే పరిస్థితి ఎందుకు? ఇప్పుడు ఒక పెళ్లి వరం కలిగి ఉన్నాడు, ఆశా నిగ్రహం వరం కలిగి ఉన్నాడు అంటాం. ఆశా నిగ్రహం వరం కలిగి ఉన్నాడని చెప్పి అనేకులు స్త్రీలతోనే ఎప్పుడు మాట్లాడుతూ తిరుగుతూ ఉంటే ఏమంటాము? ఇప్పుడు ఆయనకి చెప్పారు, ఎవరికి చెప్పారు? గ్రంథంలో నాజీరు చేయబడిన వ్యక్తి నువ్వు, నీకేం లేదన్నగా తల్లిదండ్రులకే చెప్పేశారు. సంసోను ఒక తల్లికి తండ్రికి చెప్తారు, ఇతను ఏం చేయబడినవాడు, నాజీరు చేయబడినవాడు, ఇతను ఏం చేయకూడదు, ఈయన తల్లిలో చౌరపు కత్తి పెట్టకూడదు. తర్వాత ఈయనకేం లేదు, పెళ్లి లేదు. ఆయన ఏం చేశాడు? ఎక్కడ తిరిగాడు? ఒక ఫిలిస్తీ అమ్మాయితో ఎక్కడ తిరిగాడు? ఎవరితో తిరుగుతున్నా? అప్పుడు ఏమైపోతా ఉంది, తిరిగి ఏమైపోయింది, ఒక రోజు తప్పైన విషయాలు పడి అప్పుడు ఏమైపోయింది? నాజీరు చేయబడి ఈయన ఉండాల్సిన క్యారెక్టర్ ఎక్కడ, ప్లేస్ ఎక్కడ ఉన్నాడో తప్పైన. ఇప్పుడు నాకు ఆశా నిగ్రహం వరం ఉంది అంటే నాకు ఏ ఆశ లేవు అన్నప్పుడు ఏ ఒక్కరితో ఏముండకూడదు, ముఖ్యంగా స్త్రీలతో ఏముండకూడదు. చాలా మంది ఈరోజు చూస్తున్నాం, మంచి సహోదరులు ఉంటారు, మంచి ఎదుగుదల ఉంది, మంచి ధ్యానం ఉంది, మంచి జ్ఞానం ఉంది, కానీ ఎక్కువ ఎవరితో ఉండారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఏమంటారు, ఏమైంది? నీ కాదు ప్రాబ్లం, ఎవరికి వస్తుంది సమస్య? దేవుడి నామానికి ఏముంది? నీ సాక్ష్యం ఏమైంది? నీ మంచితనం ఏమైంది? నువ్వు ఏమీ లేదు. కాకపోతే అది ఎలాంటి ప్రశ్న, ఎలాంటి ఒక అవకీర్తి తెస్తుంది. అయితే చెప్పేది మాత్రం ఏమి, అయ్యో మంచి విశ్వాసి అండి, విశ్వాసికి ఎలాంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు నువ్వు విశ్వసించింది యేసుప్రభు ఎటువంటి వాడో, యేసుప్రభు ఎటువంటి గుణగణాలు కలిగి ఉండాల. నాకు ఆశా నిగ్రహం వరం ఉందండి అన్నప్పుడు నీకు ఎవరు ఉండకూడదు, సహవాసం ఎవరితో ఉండకూడదు నీదే. ఒక గొప్ప సేవకుడు ఎవరు సహవాసం ఉండాల? విశ్వాసితో మంచి
ప్రార్థన కలిగిన వ్యక్తి, ధ్యానం చే వ్యక్తి, ఇంకొక సేవకుడితో ఉండాల. ఒక తాగుబోతుడితో ఉంటే అది ఎలా అనిపిస్తుంది? ఏమో పైన ఒక రౌడీలతో గుండాలతో ఉంటే ఏమనిపిస్తుంది? అది ఏమవుతుంది? నీ వల్ల ఎవరు సాక్ష్యం పోతుంది? నువ్వు విశ్వసించే, నువ్వు ఆరాధించే, నువ్వు బోధించే దేవుడిని సాక్ష్యం పోతుంది. అప్పుడు నీకున్న ఆశ నిగ్రహం ఎక్కడ? నువ్వు మంచివాడంటే నువ్వు ఎలాంటి పద్ధతి కలిగి ఉండాలా? అది చెప్తున్నాడు ఇక్కడ. ఎంత బాగా చెప్తా చూడు. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఏ పాపంలో పడకూడదంటే, ఎలాంటి అబద్ధ సాక్ష్యం కానీ, ఎలాంటి ఒక బాధ్యత లేని కార్యంలో కానీ మీరు ఏం పాల్గొనకూడదు. ఏమి ఎలాంటి లోకంలో ఉన్న ఏ ఒక తప్పైన విషయానికి, ఏ ఒక్క విషయానికి ఏమంటే మీలో ఉన్న పవిత్రత ఏమైపోతుంది? పవిత్రత కల్మిషం అయిపోతుంది. అప్పుడు మీరు ఆశానిగ్రహం కలిగిన వ్యక్తి అంటే, మీరు పిలువబడిన వ్యక్తి అంటే, మీరు ఏర్పరచబడిన వ్యక్తి అంటే, ఏర్పరిచిన పిలువబడిన వ్యక్తికి పిలిచిన పిలుపుకు ఉన్నట్టు చెప్తారు ఆయన. ఏమంటారు? మీరు ఏర్పాటును, మీరు పిలుపుని ఏం చేయండి? జాగ్రత్తగా. ఎందుకంటారు ఆ మాట? కోల్పోయే అవకాశం. అది ఇప్పుడు సంసోను ఎందుకు కోల్పోయారు? ఎవరు ఎక్కడితో వెళ్ళారు? ఆయన వేశ్యతో వెళ్ళారు, సాంగత్యం చేశారు. ఆమె తరచుగా ఏం చేసింది? ఆయన్ని వేధిస్తా ఉంది. వేధించి ఒకరోజు చెప్పకుండా రహస్యాన్ని ఏం చేశాడు? అప్పుడు ఏమైపోయినాడు? ఎంత అవమానము! అదే మన ఆలోచన. ఇక్కడ కూడా అదే. అప్పుడు నీకు సంగతి ఎవరితో చేస్తున్నావు? నువ్వు పిలిచిన పిలుపు ఏమిటి? అట్లా నువ్వు ఒకవేళ నువ్వు ఆశా నిగ్రహం లేని ఎడల ఖచ్చితంగా ఏం చెయ్యి. అయితే ఏంది? మనసు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకొని వచ్చి నువ్వు చేసుకో. అయితే నువ్వేం చేయకూడదు? లోకంలో ఉన్నట్టు ఏం చేయకూడదు? వేషం వేసుకోకూడదు. వేషధారణ ఉండకూడదు. మాయ ఉండకూడదు. అక్కడ ఒక పద్ధతి, ఇక్కడ మనం వచ్చిన సంఘంలో సంఘ పద్ధతి ఉంటుంది, బయట అది దేవునికి అసంగమైన కార్యం. అదే చెప్తున్నాడు ఇక్కడ లేవి ఖండంలో. ఇదంతా ఎక్కడి నుంచి అయితే మాట్లాడుతున్నాడు పౌలు గారు అంటే, లేవి ఖండం 21, 13, 14 వచ్చిన ఉంది. అతడు కన్యకను పెళ్లి చేసుకునవలెను, విధవరాలినైనను విడనాడబడిన దానినైనను, భ్రష్టురాలినైనను అనగా జారస్త్రీనైనను అట్టి వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకునవలెను. ఇప్పుడు ఒక మంచి దేవుని బిడ్డ విశ్వాసం ఉంది, ఎలాంటి స్త్రీని చేసుకోవాలని ఒక పద్ధతి రాశారు అక్కడ. ఎవరినంటే ఎవరిని చేసుకోకూడదప్పా. దేవుడు ఏం చెప్పారో, నీ వాక్యం ఏముందో, నీ విశ్వాసం ఏముందో ఆ ప్రకారం చేయాల. అదిదే దేవునికి ఎలా ఉంటుంది? నీ ఒక వాక జీవితంతో దేవునికి ఏముంది? మహిమ ఉంది, ఘనత ఉంది. నీకు మహిమ ఘనత అంటే ఇది ఘనతపరచాలి కదా. ఇప్పుడు నేను ధరించే ఒక వస్త్రంలో మహిమ ఉంది దేవునికి. నేను మాట్లాడే మాటలో మహిమ ఉంది, నేను పూజించే ఆకారంలో మహిమ ఉంది, నేను ప్రతి ఆలోచనలో ఏముంది దేవునికి మహిమ. అప్పుడు అన్ని నేను తాగే విషయంలో, నేను చేసుకునే విభాగంలో ఏముంది దేవునికి? అది గ్రహించిన సేవకుడిన గొప్పగా చెప్తున్నాడు. మీరు గొప్ప సాక్ష్యం ఇది. మీరు ఉండబోయే లైఫ్, మీ ద్వారా పుట్టబోయే పిల్లలు, వాళ్ళకంతా ఏది ముఖ్యమో? వివాహం అనేది ఘనంగా ఉండాలా, అది పవిత్రంగా ఉండాలా, ఆయన ఎన్నుకున్న ఆయన చెప్పిన విధంగా ఉండాలా. అప్పుడు ఎలా మహింపరిచేది? అదే ఇప్పుడు ఏమంటారా, లాస్ట్కి చూస్తాం కొందరిని, ఎవరు పిల్లలు లేదంటే సరిపోండి, ఎవరన్నా రెండో మ్యారేజ్ చేసుకోండి, సెకండ్. అప్పుడు వాక్యం ఏమైపోయింది? వేచి ఉండాలి. ఎవరిని అడగాలి నువ్వు? నా ఘనమైన కారు ఎవరిచ్చేది? భార్య ఎవరిచ్చేది? భార్య మంచి గుణవైదైన భార్య దొరుకుట అది ఎవరిచ్చిన వరం? అది ఎగో ఇచ్చినది అంటారు. అది వాక్యం ఉంది. దొరికిన వానికి మేలు దొరకను దేవుడు ఇచ్చాడు ఆయనకి. అప్పుడు ఈ దేవుని దగ్గర నీకు మేలు పొందుకోవాలని నీకు ఆశ లేదా? ప్రార్థన లేదా? దేవుని కోరుకోవా? ఎవరిని కోరుతావు? మీకు ఏమి కావాలన్నా ఈ ఒక ఇది దేహము దేవుని ఆలయమే ఉన్నది. అప్పుడు ఈ ఒక దేహానికి ఎవరు తోడు ఉండాలని దేవుడు నిర్ణయించుంటాడు కదా, ఆయన కదా అడగాల. అదే ఇక్కడ మనం చక్కగా చెప్తారు చూడండి. ఏమంటారు అక్కడ? మీరు
అతడు ఆ, కన్యకను పెళ్లి చేసుకునవలెను, ఆ, విధవరాలినైనను ఉమ్, విడనాడబడిన దానినైనను భ్రష్టురాలినైనను ఉమ్, అనగా జారస్త్రీనైనను ఉమ్, అటి వారిని పెళ్లి చేసుకొనక ఉమ్. తన ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకునవలెను. ఎందుకంటే అప్పుడే నువ్వు సాక్ష్యమును పోగొట్టుకోకుండా ఉంటావు, నువ్వు సాక్షిగా ఉంటావు. నువ్వు ఒక మంచి ఒక పద్ధతి కలిగిన వ్యక్తిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా, మంచి సాక్షిగా ఉంటావు నువ్వు. అది దేవునికి ఘనముగా ఉంటుంది. మనుషులు ఎదుట అది అందరికీ ఏముంటుంది, పవిత్రంగా ఉంటుంది అది. లేకపోతే అది చూడు 1 కొరింథీ 7:38 చూసినప్పుడు కూడా, కొరింథీ రాసిన కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు 1 కొరింథీ 7:38. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చేయని వాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు. ఏది చేసినా ఏముండాలా, సరిగా ఉండాలా. ఏమన్నాడు పైన కింద చదువు లేకపోతే మేలు చేస్తున్నాను ఉంది కదా. 37 ఎవడైనా తన కుమార్తెకు పెళ్లి చేయని అవసరము లేకయుండి అతడు స్థిర చిత్తుడును తన ఇష్ట ప్రకారము జరుప శక్తి గలవాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవలనని తన మనస్సులో నిశ్చయించుకున్న ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. అదిదా నిశ్చయించిన ఎడల ఒకవేళ ఇద్దరు ఏం చేసి ఉంటారు. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చేయని వాడు మరీ బాగుగా ప్రవర్తించుచున్నాడు. ఇప్పుడు గ్రంథంలో యొప్తా చూస్తాం. యొప్తా ఆయన ఏం చేసుకొని వెళ్ళాడు, ఒక తీర్మానం చేసుకొని వెళ్ళాడు. నేను వెళ్తాను దేవుడా యుద్ధానికి, యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చినప్పుడు నా ఇంట గవని ఏమంటారు, గడప ద్వారా ఏది వస్తుందో మొట్టమొదటిగా బయట వాటిని నీకేం చేస్తాను, బలి ఇస్తాను వేడుకుంటాడు. ఆయన అనుకున్నాడు వాళ్ళ ఇంట్లో ఒకవేళ ఎక్కువ గొర్రెలు మేకలు ఎద్దులు ఆవులు ఉన్నాయేమో, ఏదో వస్తుంది అనుకున్నాడేమో. బట్ ఆయన ఒక్కటే కుమార్తె వచ్చేసింది బయట. ఆయన ఎదురు వస్తున్నప్పుడు కుమార్తె వచ్చి ఆయన ఏం చేశాడు, యుద్ధం గెలిచి సంతోషంగా మైగముగా వచ్చే మనిషి కుమార్తె వచ్చినప్పుడు చాలా వేదన పడిపోయాడు. వేదన పడి ఓని ఏడుస్తాడు. అప్పుడు కుమార్తె అడుగుతుంది, ఏం నైనా ఎందుకు ఏడుస్తావు అంటే, నేను దేవుని ఇలా వేడుకున్నానమ్మా అన్నప్పుడు, అయ్యో దానికేముంది, నువ్వు ఎలా వేడుకున్నావో అలాగే నేను సమ్మతిస్తున్నాను చెయ్యి అంటుంది. అప్పుడు ఇద్దరు ఏమైనారు, కన్యకగా సమర్పించుకుంటారు. తండ్రి సమ్మతి ఫస్ట్ ప్లాన్ దేవుడు వేడుకొని చెప్పాడు. కుమార్తె చెప్పినప్పుడు కుమార్తె అంగీకరించి కొంత సమయం ఏంటి డాడీ నేను వెళ్ళి ఏం చేస్తాను, నా గురించి నా స్నేహితులతో కొంచెం ఏం చేస్తాను, నేను సంతోషించి వస్తాను అంటే వెళ్ళి అట్లా చేసి వస్తానప్పుడు పంపించాడు. తర్వాత వచ్చినప్పుడు దేవుని కొరకు ఏం చేశాడు, అమ్మని కన్యత్వంగా సమర్పించాడు, సమర్పణ చేసి వదిలేశాడు. అంతే బలి ఇలా వివాహం అనేది లేకుండా అది చెప్పబడింది. ఏం లేదా ఇంకా వివాహ బంధం అనేది లేదు. ఆయన ఒకే కుమార్తె, మళ్ళీ ఆయన ఇంకా ఏం లేదు. తర్వాత ఆయన సంతతి ఏం అవ్వదు. అది తాడ ప్లాన్ వేరేమో కాదాడ. అది నిర్ణయించుకున్నారు. ఇద్దరు ఏం చేసుకున్నారు, తండ్రి కుమార్తె ఏం చేశారు, ధర్మపాలుగా ఏకీభవించారు దేవుని యొక్క చిత్తానికి. ఓకే అయిపోయినాయి. ఇక్కడ కూడా అదే, ఒకవేళ ఒక తండ్రి ఒక కుమార్తెతో చెప్పినప్పుడు సరే డాడీ నేను అలాగుంటానంటే అది ఆమె ఇష్టము. లేదు వివాహం చేస్తానమ్మా, నాకు నీ ద్వారా సంతతి కావాలా అంటే ఓకే. ఏదైనా ఏం చేస్తున్నాడు ఆయన, మేలు చేస్తున్నాడు దేవుని కొరకు. నిర్ణయిత వారి నిర్ణయం చెప్తున్నాడు. అదే ఇక్కడ ఏమంటే చూసేది మనము నిర్ణయిత. మనం ఏమి తీర్మానించుకున్నాము, ఏం నిర్ణయించుకున్నాము, మనం ఏం విశ్వాసించాము. యేసుప్రభు వచ్చి ఏమి చేయడు, నువ్వు ఎంత చేసావు అన్ని కాదు, నువ్వు ఏం విశ్వాసించావు, ఏం తీర్మానించావు దాంట్లో ఎక్కడ ఉన్నావా, నిలిచి ఉంటేనే నువ్వు అక్కడ ఆదిలో వచ్చినప్పుడు విశ్వాసం తీర్మానం ఒకటిపా, నువ్వు జీవించే విశ్వాసం తీర్మానం ఇప్పుడు ఒకటిపా లాస్ట్లో. అందుకే వచ్చినప్పుడు అడగని ప్రశ్న, విశ్వాసం కనుక్కుందునా అడిగి. ఎందుకో మారిపోతా ఉంది మనుషుల విశ్వాసం, అన్నిట్లో మారిపోతా ఉంది. ఒక మనిషికి ఒక ధనం వచ్చినా ఒక విశ్వాసం మారిపోతా ఉంది, ఒక పదవి వచ్చినా విశ్వాసం మారిపోతా ఉంది, ఒక గొప్ప ఘనత వచ్చేస్తే అన్ని మారిపోయి దేన్ని బట్టి మారవచ్చా. అయితే తీర్మానించింది లాస్ట్ వరకు ఎన్ని వచ్చినా ఏం చేయకూడదు. మనం ఏం తీర్మానించుకున్నామో చివరి వరకు ఏం చేయకూడదు, తీర్మానం ఏం చేయకూడదు, తొలగిపోకూడదు. అదే దేవునికి ఇష్టం. అయితే ఈరోజు సందర్భాన్ని బట్టి లోకంలో మార్చుకున్నట్టు మార్చుకుంటున్నారు. లోకము సరి, వాళ్ళకి ఏం తెలియదు. సత్యం ఎరిగిన నువ్వు నేను, సత్యం విశ్వసించిన మనము, సత్యంలో తీర్మానించుకున్న
మనం కూడా లోకము వల్లే మనకి సౌకర్యం వచ్చినాక, మనకి అన్నీ వచ్చినాక, హోదా వచ్చి అన్నీ మార్చుకుంటా పోతామా? ఇదేం లోక అధికారమ్మా? ఇది లోక విశ్వాసమా? ఇది పరలోక అధికారం, పరలోక విశ్వాసము. అది మారదు. నిన్న నేడు ఎప్పుడు ఏం చేయదు. పరలోక ఉన్న దేవుని గుణము, దేవుని కుమారుని గుణం ఏం చేయదు. నిన్న నేడు ఏకరీతిగా ఉంది. అది మారదు, మార్పు చెందదు అది. అప్పుడు నువ్వు నేను విశ్వాసము, నేను పద్ధతి ఎలా ఉండాలా? అలాగా మారకూడదు. అదేదో చెప్తున్నాడు, నో చేంజ్. నువ్వేం నిర్ణయించుకున్నావు? నీ మనసు. ప్రతి వ్యక్తి దేవునికి లెక్క చెప్పాలా. నువ్వేం తీర్మానించుకున్నావు అది చెయ్యి. తర్వాత 10వ వచనము, 1 కొరింథీ 7:10. మరియు పెళ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఎంత బాగా చెప్తున్నాడు. మరియు పెళ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఏం రాశారు ఇక్కడ? కూడదు అంటే కూడదు ఏమని? ఆర్డర్, లా, చట్టం అది. అయితే ఈరోజు ఏమైంది? ఈరోజు ఈ యొక్క వాక్యంలో పౌలు తన సొంత అభిప్రాయాన్ని బయలుపరచలేదు. మారుగా యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞను మరలా ఆయన ఏం చేస్తున్నాడు? మనకి ఎత్తి చూపుతున్నాడు. యేసు ప్రభు మరియు పెళ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపించింది ఏమనగా, ఇది లా, చట్టాన్ని మరలా గుర్తు చేస్తున్నాడు. యేసు ప్రభు చెప్పిన వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేసుకోండి మీరు. ఏమంటే ఒక వివాహం అనేది తండ్రి అయిన దేవుని వల్ల ఏర్పరచబడిన ఒక పవిత్రమైన బంధం అంట. అయితే ఈ ఒక వివాహము పరిశుద్ధమైనది గాను పవిత్రమైనది గాను అది ఎంచబడుతుందంట. ఒక పాయింట్. రెండోది చూసినప్పుడు ఈ వివాహం అనేది దేవుడు ఏర్పరిచిన ఉద్దేశం ఏమంటే, ఈ ఇద్దరు కూడా దేవునికి ఒక ఉరిదిగా ఏమంటే ఒక నమ్మకమైన వాళ్ళుగా, ఒక స్థిరత్వముగా, ఒక కన్యత్వముగా, ఏమంటారు, ఒక గణ్యత్వముగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక కరుణ గల వ్యక్తిగా, ప్రేమ గల వ్యక్తిగా ఈ లోకములో అందరితోనూ సాక్షిగా జీవించడానికే వాళ్ళని ఈ యొక్క బంధాన్ని ఏర్పరిచారంట. ఫస్ట్ పాయింట్ ఏమి? తండ్రి అయిన దేవుని వల్ల ఏర్పరచమైన పవిత్రమైనది, ఇది పరిశుద్ధమైనది, ఇది లోకంలో. రెండవ చూసినప్పుడు ఈ యొక్క వివాహము ఏర్పరిచిన ఉద్దేశం ఏమంటే, ఇద్దరు కూడా దేవుని పిలిచిన పిలుపులో ఒక స్థిరముగాను, ఒక మంచి గణ్యత్వంగాను, ఒక కట్టుదిట్టం కలిగిన వ్యక్తిగాను, కరుణ గల వ్యక్తిగాను, ప్రేమ గల వ్యక్తిగాను ఈ లోకములో అందరి ఎదుట సాక్షిగా జీవించడానికి ఏర్పరిచిన వివాహం అంట. ఇది అందరి ఎదుట ఎలా ఉండాలి? ఆయన సాక్షిగా ఉండాలా అని ఏర్పరచంట. మూడవ చూసినప్పుడు ఈ యొక్క లోకములో ఉన్న అందరు క్రైస్తవుల్ని అది ఒక క్రైస్తవ మతంగా చూస్తున్నారంట. క్రైస్తవ మతంగా చూస్తున్న వాళ్ళు మధ్యలో మన దేవుని ఎదుట వాళ్ళు నమ్మకం ఉంచున్నారంట. ఏమని? క్రీస్తు మతం అని, క్రైస్తవుల మతం అని. అలాంటి నమ్మకం ఉంచిన వాళ్ళు ఒక మధ్యలో మనము జీవించినప్పుడు మన విశ్వాస కుటుంబంలో ఏమైనా విడాకులు కానీ ఎలాంటి ఒక ఎడబాటు కానీ జరిగినప్పుడు ఈ యొక్క ఎడబాటు, ఈ యొక్క విడాకులు అనేది సమాజంలో ఉన్న వాళ్ళు వీళ్ళు క్రైస్తవులా అని ఎవరిని నామానికి అవకీర్తి వస్తుంది? క్రీస్తు నామానికి. అందువలన మీరు దేవుని నామాన్ని అవకీర్తి లేకుండా సాక్షిగా ఉండాలని దేవుడు ఏర్పరిచిందంట. సాక్షి అంటే ఏమి? మీరు కడవరకు ఏమి చేయి ఉండాలా? కలిసే జీవించాలా. ఇప్పుడు మన మీద కాదు, ఈ క్రైస్తవులని అదొక, ఇప్పుడు లోకంలో హిందూ మతము, ముస్లిం మతం, నానా విధమైన మతాలు ఉన్నాయి. అలాగే అందరూ క్రైస్తవు కూడా ఒక మతం అనుకుంటున్నారు. ఇది మంచి ఒక మార్గం అని తెలుసు వాళ్ళకి. అయితే మనకు తెలుసు. అయితే వాళ్ళు ఉంచిన ఆ మతం అనే నమ్మకము మనం ఎడబాటు, మనం చేసే ఆ ఒక విడాకులు, ఆ ఒక విభజన, అందువల్ల దేవునికి ఏమొస్తుందంట? ఏమప్పా వీళ్ళు శాంతం అంటారు, సత్యం అంటారు, దేవుని ప్రేమ అంటారు, వీళ్ళు ఏమి అయిపోయినారు. ఇప్పుడు లోకంలో అలాంటి లేవు, అలాంటి పద్ధతి లేవు. అయితే దేవుడు మనకు నేర్పించిన పద్ధతి చాలా గొప్పది, ఇచ్చిన సత్యము గొప్పది, పిలిచిన పిలుపు గొప్పది. అప్పుడు మనం ఏమైనా చేస్తే వాళ్ళు మన ద్వారా దేవుని యొక్క నామాన్ని ఏం చేస్తారంట? ఏమి క్రైస్తవులు అని మన ప్రభు నామానికి అవకీర్తి తెచ్చే వరంగా ఉంటాం. అప్పుడు మన సాక్ష్యం ఏమవుతుంది? దేవుని నామానికి మనకేమైపోతుంది? సాక్ష్యము
దెబ్బతింటుంది. ఆ వల్లనే మీరు ఏమాత్రము ఎడబాయకూడదు అని రాశారంట. ఎడబాయకూడదు. చూడండి ఆ వాక్యం చూస్తాము. మత్తయి 5:32 చూసినప్పుడు ఏం చెప్తారు ఇక్కడ? మత్తయి సువార్త 5:32. నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. కాబట్టి ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన. అలాంటిది ఏం చేయకూడదు, మీరు చేయకూడదు. అది అలా ఏర్పరచలే, దేవుని వాక్యం అలా ఏర్పరిచింది కాదు. 7:3 మార్కు రోమా 7:3 రోమా పత్రిక 7:3. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను రోమా పత్రిక 7:3 రోమన్ 7:3. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన వలన భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. అంటే ఇక్కడ ఏం మనం చూస్తున్నామంటే, వివాహం అనేది ఎప్పటి వరకు ఏర్పరిచారు? ఒక వివాహ బంధం ఎప్పటి వరకే నువ్వు అక్కడ ఉంది. భర్త బతికి అంటే ఇరువురు ఏం చేసే వరకంట బ్రతికున్న, మళ్ళీ చదవండి. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకు ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని. అంటే ఏమని ఏర్పరిచిన వివాహ బంధం ఎప్పటి వరకు ఉండాలని ప్రతి క్రైస్తవుడు కానీ ప్రతి లోకంలో ప్రతి వివాహము ఒక్కసారి లైఫ్ లో, అది ఎప్పటి వరకు అంట? మరణం వరకే అంటపా. ఎవరైనా అర్థమవుతుందా? ఈరోజు చూడండి ఎంత బాగుంది. భర్త చనిపోయిన భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. అంటే ఏమని అర్థము? వివాహం అనేది ఏమని ఏర్పరచుకున్నారు? తీర్మానం. అది తీర్మానం లాగా చెప్తున్నారు. ఆ ఒక నిబంధన ఉండి ఏమవుతుంది అప్పుడే? అప్పుడు వివాహం అనేది ఒక నిబంధనతో ఏం చేసి పెట్టినారు. అందుకే అబ్రహాం వివాహం ఏమని చెప్తున్నారు? దేవుడే. అదే ఇదే పౌలు గారు చక్క రాశారు. 3 నిబంధనలు. దిస్ ఇస్ ఎవరి ప్రతి వివాహం ఒక నిబంధన ఉంటుంది. అదే నిబంధన తీర్మానాలు కదా. వివాహం అనేది మరణం వరకు. చూడండి వాక్యం ఎంత చెప్పింది చూడు. భర్త చనిపోయేంత వరకు ఆమె ఒక తీర్మానం ఏమైపడింది అంట? భర్తరాలుగా ఉంది. ఈరోజు ఏమైనా ఆలోచిస్తారా? ఎప్పటి వరకు అని తెలుస్తుందా? అది దేవుడు ఏర్పరిచిన ఒక నిబంధన ఉంటేనే అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకుంటే ఏ ఎడబాటు ఉండదు. అదే ఈయన ఈ సేవకుడు ఎంత గొప్పగా రాశారంటే అర్థం చేసుకునేది కష్టంగా ఉంది. చాలా డెప్త్గా రాశారు ఆయన. ఎంత డెప్త్ చూడండి. ఆయన రాసిన రోమిలుగా ఆయన రాశారు. అక్కడ రాసిన పాయింట్ చూడండి ఎంత బాగుంది. ఎలాంటిదంట ఈ వివాహం అంటే? ఏమంటే జన చదవండి. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు కానీ అంతే. బద్ధురాలు ఆమె ఆడవరకు తీర్మానం చేయబడింది. మరణం వరకు ఇద్దరు కూడా భర్త భార్యకి చనిపోయే మరణం వరకు వాళ్ళు ఎలా ఉండాలా? కలిసి బతకాలి అనేది దేవుడి నిర్మాణం. ఈరోజు లోకంలో చూసి చాలా గలీజ్గా ఉంటాయి. లాస్ట్ టైం కూడా చూశాను. 61 వయసు ఆయనకి, 70 వయసు, 20 వయసు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఏమి? ధనం కొరకు. ఆయన ఏమో అందంగా ఉన్నాడని కాదు, ధనం ఉందని. ఆయన కోట్ల చాలా వేల కోట్లు ఉన్నాయి. కోట్ల కొరకు ఆశ. కొంతకాలంలో 10 ఏళ్ళు అయితే 70 అంటే 10 ఏళ్ళు చనిపోతారు. ఏముంది ఆడ? లోకం అంతే. అయితే క్రైస్తవులకు అలా రాయలేదు, అలా చెప్పలే. భర్త బ్రతికి ఉన్నంత వరకు మీరు తీర్మానములు చేయబడింది. అబ్రహాం 3 వివాహం, 3 తీర్మానము, 3 నిబంధనలు. అది కవనెంట్.
అలాగే ఒక భార్య భర్త అనేది మరణం వరకు నిబంధనలు, అది మరణం ఒక్కటే అది దేవుని చిత్త ప్రకారం జరగాల్సింది. కాబట్టి అప్పటి వరకు వాళ్ళు ఖచ్చితంగా, ఇది కూడా ఎందుకు అలా రాశారు, తీర్మానం అని రాశారు ఇక్కడ మరణం వరకు అన్నప్పుడు. కొంతకాలం చనిపోతారు కదా, వివాహమైన 1 ఏళ్ళు 2 ఏళ్ళు 3 చనిపోతే ఆ చిన్న వయసు బిడ్డ ఎవరున్నా వాళ్ళకి ఒక సహాయం చేయాలని ఇది రాశారు ఇక్కడ. ఇంకొక వివాహం చేసుకోవచ్చు అని ఒక ఇది బట్టి రాశారు. తప్పు ఉద్దేశం కాదని రాసింది. ఇది నిబంధన, అది ప్రతి ఒక్క స్త్రీ పురుషుకి మరణం వరకు దేవుడు ఏర్పరిచే నిబంధన, తీర్మానం ఉంటుంది, తీర్మానమే. అది ఇక్కడ చూడవచ్చు మనం. మలాకి 2:16 కూడా చెప్తున్నారు, దేవుడే చెప్తున్నారు. చూడండి ఎంత బాగా, ఎలాంటిది నాకేం లేదంట, నాకు అసహ్యం అంటారు. మన అసహ్యమైన కార్యాన్ని చూస్తాం, విగ్రహాన్ని ఉపచారం, ఇది కూడా అంటే ఆయనకి అసహ్యం అంటున్నారు. చూడండి, భార్యను పరిత్యజించుట, మలాకి 2:16, భార్యను పరిత్యజించుట, భార్యని పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ, నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, ఆయన దృష్టిలో అనేక అసహ్యమైన కార్యాలు రాశారు, మన సామెతలు చూస్తున్నాం. దానిలో ఇది ఒకటి, భార్యని ఏమే పరిత్యజించుట, విడనాడి అదే తోసివేసేది, విడిచిపెట్టేది, విడాకులు ఇచ్చేది, డైవర్స్ ఇచ్చేది, ఇదంతా ఎలాంటిది ఆయన దృష్టికి నాకు అసహ్యమైన కార్యాలు. ఈ రోజు క్రైస్తవులు దీనికి గుర్తు పెట్టుకుంటారా? ఎంత సర్వసాధారణంగా ఈ యొక్క తప్పిని చేసేస్తున్నారు, సర్వసాధారణంగా. అది ఎంత పొరపాటు కదా, ఎంత మీరుపాటు కదా. వాక్యానికి దేవదేవుని మనల్ని సృష్టించిన ఈ దేహమునికి ఒక ప్రాణాత్సరి విరోధమైంది కదా. అది చెప్తున్నాడు ఇక్కడ, పరిత్యజించుట నాకేమే అసహ్యము, అది చాలా నాకు అసహ్యించుకునే కార్యము. చూసారా ప్రియమైన సహోదరి, మనం గుర్తుపెట్టుకోవాలా, మనం కూడా లోకములో ఉండే వాళ్ళ వరే జీవించకూడదు. లోకము ఏమి తెలీదు. కొన్ని 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 రిలీజియన్లో కొన్ని పదాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. 7 భాగము 3 భాగము, అది వాళ్ళు అలా రాసేశారు. అయితే మన అలా రాయలే, మన ప్రభు దేవుడు అక్కడ రాయలే, దేవుడు చెప్పేది యేసు ప్రభు అలా రాయలే, అలా చెప్పలా. ఒక్క మనిషికి ఒక్క విభాగమే, ఒక్కటే రాశారు. అది కూడా ఎప్పటి వరకే, మరణం వరకే. వాళ్ళు విడకూడదు, మరణమే వచ్చినా వాళ్ళని విడదీయాల. అప్పటి వరకు ఇద్దరు ఏం చేయాల. అలాగే చాలామంది గొప్పగా పూర్వంలో బతికారు. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం కదా. తర్వాత 11 వచ్చిన ఏముందా, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. చూసారా, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. చూసారా, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండవలను, లేదా తన భర్తతో సమాధాన పడవలను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ఎంత బాగుంది కదా. అయితే ఈ ఒక భాగం అనేది ఈ ఒక కాలంలో చూసినప్పుడు ఎంత ఘోరంగా అయిపోయిందంటే, అన్ని ఒక రిలీజియన్, అన్ని జనాలు కూడా, అన్ని మతస్థులు కూడా అది ఏందో ఒక మంచి వస్త్రాన్ని మార్చేస్తున్నారు. ఈరోజు మంచి డ్రెస్ కొంటాము, అది నచ్చకపోతే ఏం చేస్తారు, పోయాడా ఎక్స్చేంజ్. అలాంటి పరిస్థితి. లేదా మంచి ఒక ఉన్నత చదువుతారు కదా, మంచి డిగ్రీస్, మంచి చదివినప్పుడు కొంతకాలం చదువుతారు, 1 year 2 year, తర్వాత ఆ పాఠంలో వాళ్ళకి నచ్చకపోతే ఏం చేస్తారు, ఇదిని ఆ స్టడీస్ని వదిలేస్తారు. అంత డబ్బు కట్టిన అన్ని లక్షలు కూడా వదిలే, పర్వాలేదు నాకు ఆ స్టడీలు ఏం లేదు, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, నాకు రాలేదు, కాబట్టి వేరే స్టడీని మార్చకుండా. అలాగే ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు చాలామంది, అలాగే అనుకోండి, పాఠాలు మార్చినట్టు, వస్త్రాలు మార్చినట్టు, లేదా కొందరు వెళ్ళి కంపెనీలో చాలా రికమెండ్తో పోయి చేస్తారు వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో రికమెండ్ పెద్ద కంపెనీలు చేస్తే కొంతకాలం తర్వాత వాడికి నచ్చకపోతే వదిలేస్తారు. అప్పుడు అంటారు ఎంత రికమెండెడ్, నాకు నచ్చలేదు, ఏం చేయమంటాం. గొప్ప పని కంపెనీయే, మంచి శాలరీ, మంచి మర్యాద, కాకపోతే అక్కడ కండిషన్ నాకు నచ్చలే, అక్కడ పద్ధతులు ఏం లేదు, నచ్చలే, వదిలేస్తారు. అలాగే అయిపోయింది ఈరోజు క్రైస్తవ సముదాయంలో కూడా. లోకంలో ఉన్న అన్ని మతస్థులు వాళ్ళు అది వేరే విషయం, వాళ్ళకి ఏం తెలియదు పాపం. అయితే క్రైస్తవులు వీళ్ళు కూడా ఆ వస్త్రం మార్చినట్టు, ఆ పాఠాలు మార్చి, ఒక మంచి హైయర్ స్టడీ మార్చినట్టు,
మంచి కంపెనీస్ పదవి ఉద్యోగాన్ని మార్చినట్టు ఈరోజు వివాహం కూడా అలాగే ఏమైపోతుంది, కొంతకాలం జీవించి ఏమే మళ్ళీ వద్దు అని ఇద్దరికి మనస్పర్ధలు వచ్చినాయి. ఇప్పుడు మనం న్యూస్లో చూస్తున్నాం కదా, లోకంలో కూడా 20 ఏళ్ళు బతికారు, 20-30 ఏళ్ళు బతికారు, 25 ఏళ్ళు బతికి మళ్ళీ నాకు మనసు ఏమండి 20 ఏళ్ళు 25 ఏళ్ళు బతికేసి మనస్పర్ధలు ఏమన్నా ఉందా? అప్పుడు వాళ్ళు ఏ విషయంలో వాళ్ళు పోతున్నారు, లోకంలో ఉన్నారు వాళ్ళు. అయితే క్రైస్తవులు మనము అది చెప్తున్నాడు, ఒక దేవుడు ఏర్పరిచిన వివాహము ఏమి ఇందాక చూసాం కదా, ఆ ఒక ఆయుల్ పరింది ఏమంటారు, జీవితాంతం అంతం వరకు మన జీవము వెళ్ళే వరకు ఏర్పరిచినట్ట ఈ ఒక క్రీస్తు ఒక ఆజ్ఞగా ఉంది ఇది. అయితే ఈరోజు చూడండి, మార్కు సువార్త 10:9 చూసినప్పుడు ఎంత బాగా చెప్తా చూడు, భార్య తన భర్తని విడిచి పోకూడదు, పురుషుడు తన భార్యని విడినాడు ఏమంట 10:9. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఏమంటారు? ఖచ్చితంగా యేసు ప్రభు స్వయాన్ని చెప్పిన చట్టం అది. దేవుడు ఏర్పరిచిన వారిని, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఇదే అండి సత్యం. దేవుడు ఏర్పరిచిన ఉద్దేశం ఏం తెలుసా? వివాహం లైఫ్ లో వన్ టైం, ఒక బర్త్ పుట్టుక ఎలాంటిదో, ఒక మరణం ఎలాంటిదో అలాంటి వివాహం అనేది ఒకటే, అంతే. అది ఓపిక పరిశోధించి చాలా దేవుని దగ్గర గోజారి ప్రతిమాలు కొనొచ్చు, ప్రార్థన చేసి దాని కొరకు వీలైతే ఎంతోనో దేవుని దగ్గర ఉపవాసం ఉండి కూడా పర్వాలేదు. అలా మీరు దేవుని అడిగి కరెక్ట్గా చేసుకోవాలా, తొందరపడకూడదు. ఆ డబ్బు వచ్చినా తొందర, కొందరి దగ్గర వచ్చేసిందంటే నిలవలేరు, వెంటనే అయిపోవాలా. కొందరు లాస్ట్ మినిట్ చచ్చిపోతున్న తండ్రి అంటే అప్పుడు సడన్గా అయిపోవాలి. ఎవరో చూసి పెట్టండి అన్న ప్రేమ చూస్తాను, ఆయనేమో ఒకరోజు చూసి చచ్చిపోతాడు. వీళ్ళు ఉండే కాలం అంతా ఏమవుతారు? తొందరపాటు అయిందా పోయిందా. అయితే లోకంలో కూడా ఒక మాట అంటారు సామెతగా, వివాహం అనేది 100 ఏండ్ల పంట అని. ఇక్కడ 100 రోజులు కూడా లేదు, విడిపోతుంది. 100 రోజులు చచ్చిపోతుంది. అప్పుడు చూడండి ఎంత బాధ. ఎందుకు అంత తొందర ఎందుకు? ఓపిక, అంత నిదానంగా దేవుడిని అంత ప్రార్థన భయభక్తి కలిగి ప్రార్థన చేయి, దేవుని అడిగి నిర్ణయం తీసుకో. అప్పుడు అది చెప్తున్నాడు, దేవుడు ఏర్పరిచింది ఏమన్నాడు 10:9. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. చూడండి, ఏ మనుషుడు కానీ, కట్టుకున్నవాడు కానీ కట్టుకున్నాము కానీ ఏ ఒక్కడు వేరుపరచకూడదు, అయిపోయింది అంతే. అది చనిపోయే వరకు ఏర్పరిచిన నిబంధన, నీకు అది తీర్మానము. అదే దేవుడు వాక్యం చెప్పింది, సామెత చాలా చెప్పింది. భార్య దొరికిన వాళ్ళకి మేలు దొరికాను. చక్కగా పెట్టుకొని కాపురం చేసే వరం దేవుడి దగ్గర అడిగి తీసుకో, ఆ నైపుణ్యత. ఈరోజు ఏమే చాలా బంధము. అయితే ఈ ఒక బంధముల గ్రంథములు చూసినప్పుడు చాలా పవిత్రంగాను చాలా ఘనమైనదిగాను చూడబడుతుంది. అయితే ఈరోజు వివాహం అనేది దేవుని ఒక ప్లాన్లో గొప్ప భాగం అంట. దేవుడి ప్రణాళికలో ఏమంటది గొప్ప భాగం. ఆదిలోనే ఆయన ఏర్పరిచినప్పుడు ఎలా ఏర్పరిచారంట? పైన 8వ వచనం, 8:6 నుంచి. రోమా 10:6 నుండి చదువు. 6 రోమా కాదు, మార్కు సువార్త 10:6 నుండి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగచేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు కనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. వేరుపరచకూడదు అంతే. దేవుడు ఆదిని ఎలా చేశారంట? స్త్రీని గాని పురుషుని గాని ఏం చేశారు? అప్పుడు ఆదిని ఏం చేశారు? ప్లాన్ ఉంది. గొప్ప ఒక పరిశుద్ధమైన సంతతి, ఆ గొప్ప ఆ పరలోక నక్షత్రంగా ఏలవలసింది ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? అది అర్థం కాలేదు.
క్రైస్తవులకు అదిదా ముఖ్యం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన నక్షత్ర అబ్రాహాం ఆశీర్వాదం ఉంది కదా. కొందరుని ఒక సంతతిలో కొందరు ఇసుక రేణు వలె, కొందరు ఆకాశ నక్షత్రం వలె అన్నారు కదా. ఆశీర్వాదం కొరకు ఒక పవిత్రమైన సంతతి ఏం చేసుకుంటున్నారు? దేవుడు ఏర్పరచుకునే దానికోసం ఇంత 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 గొప్ప ప్రణాళిక, ప్లాన్. అది అర్థం చేసుకోవాలి మనం. అందుకే ఒక్క వాగం అంటారు, ఒక్క వాగము. అక్కడ చూసినప్పుడు నోవా కాలంలో ఆ జలప్రలయంలో అక్కడ ఎవరైనా పవిత్రమైన ఒక జనరేషన్ ఉంది అని చూసి ఎవరు మాత్రం ఉన్నారు? ఒక నోవా కుటుంబం మాత్రమే ఉంది. అందువల్ల ఒక కుటుంబాన్ని ఎత్తుకొని మిగతా అంతా నీళ్ళు వచ్చి ఎందుకో? ఆ కుటుంబంలో ఏముంది? ఆ కుటుంబం వచ్చిన ఎలా ఉంది? ఆ జనరేషన్ ఎలా ఉంది? ప్యూర్, దేవునికి పవిత్రంగా ఉంది. అలాగే అక్కడ ఎలా ఒక కుటుంబాన్ని ఎత్తుకున్నాడో ఇప్పుడు కూడా అలా చూస్తారు. మన బంధము, మన పవిత్రత, మన విశ్వాసత, మనం విశ్వసించినది, మనం తీర్మానించినది అలాగే ఉంటే ఇప్పుడు కూడా వచ్చి యేసుప్రభు రాకడలో ఆ ఒక లోకమంతా అగ్ని చేత ఈ ఒక భూమి నాశనం అయ్యేటప్పుడు ఆ ఎవరు ఆ రోజు అలాగే ఎలా నోవాని ఎత్తుకున్నారు అలాగే ఇప్పుడు కూడా ఏం చేస్తారు? ఆ పవిత్రమైన ఆ వచ్చిన సంతతి ఏం చేసుకుంటాడు? దేవుడు ఎత్తుకుంటాడు అంతే. ఆ దేవుడు ఏర్పడిన అలా ఆ ఒక ఉన్నతమైన సంఖ్య ఉంది కదా, 1,44,000 మంది. చిన్న మంద వాళ్ళు ఏం చేస్తారు? అందుకే ఏర్పాటు. ఈ ఏర్పాటు అనేది ఎందుకు కాదు, ఆదాం నుండి ఆ ఏర్పాటు అలాగే చేశారు. ఆ పవిత్రమైన ఒక జనరేషన్, ఒక 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 దేవుని బిడ్డలు కావాలా. చూడండి ఎంత గొప్పగా ఉంది. చూడండి అక్కడ కింద కూడా 10-11 వచ్చిన మార్కు 10-11. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా అడిగిరి. అందుకు ఆయన తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకుని వాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించు వాడగును, మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరొకని పెళ్లి చేసుకున్న ఎడల ఆమె వ్యభిచరించిన దగునని వారితో చెప్పెను. మరలా వచ్చి అడుగుతున్నారు, మరలా వచ్చి ఆ డౌట్ క్లియర్ చేసుకుని ఏం ప్రభు అంటే అంతేపా, దీని ఏం మార్పు లేదు. దేవుడు ఆదిని ఏర్పరిచింది ఎంత భౌతికంగా 6 నుండి ఉంది అక్కడ, 12 దాకా 11 దాకా ఉంది. 12 దాకా ఏముంది? 12 వరకు అయిపోయింది. చూడండి అప్పుడు ఎంత గొప్పగా ఏర్పరిచారు ఆయన ఏర్పరిచిన ఉద్దేశం ఏమి? అయితే ఈరోజు చాలా లోకములో అయితే ఎంత ఒక ఏమి సర్వసాధారణంగా పెళ్లి చేసుకునేది తెలీదు, విడాకులు విడిచేది తెలియదు, పెళ్లి కాకముందు అన్నీ పెళ్లి కాకముందు ఏం జరుగుతాయి తెలియదు. ఎంతో ఎంతో బేజారుగా అది అయితే ఇది లోకంలో అది ఏం లేదు, సర్వసాధారణం. అయితే మన దేవుని బిడ్డలు, మనం పిలిచింది ఉన్నత పిలుపు, మనం ఇచ్చింది ఉన్నత పరిశుద్ధమైన విశ్వాసము. అప్పుడు మనం పవిత్రంగా ఈ ఆలయాన్ని కాపాడుకోవాలి. పవిత్రమైన కన్నికగా ఈ దేహమును మనం ఎవరి కోసం మహిమగా చూపించాలా? ప్రభు కోసమే సిద్ధపరచబడింది ఈ పవిత్రత. ఒక్కరినితో మన కాపురం చేయాలా. ఇది ప్రభువుకు తండ్రికి ఇష్టం. అది అలాగే ఏర్పరిచారు. ఆ గొర్రెపిల్ల వివాహం, ఆ గొర్రెపిల్ల వివాహం మగొచ్చులో వెళ్ళాలంటే అదిదా. గొర్రెపిల్లకి మనం ఏమి పవిత్ర కన్నిక. ఈ దేహాన్ని ఇక్కడ ఏం చేయకూడదు, మనము అపవిత్రపరచకూడదు, తప్పైన సంగతిని చేయకూడదు, తప్పైన స్నేహం చేయకూడదు. అదిదా ఇక్కడ చూపించేది. అందుకే మాట్లాడుతున్నాడు ఆయన, ఎడబాసిన ఎడల పెన్ని కొనకుండవలను, లేదా తన భర్తతో సమాధాన పడవలను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ఏమంటారు? పరిత్యజింపకూడదు. అదిదా ఉడకూడదు. ఎందుకు కూడదు అంటే అదిదా చట్టం. ఇది పరలోకంలో నుంచి మనకి ఇష్టపడిన చట్టం. మనం దీన్నే పాటించకపోతే ఈ భూమిలో వేరేం చేసినట్టు, మనము ఏం సాధించినట్టు? మనం ఏమి ఇస్తారు మళ్ళా? నా ముఖ్యమైన నిబంధనలు నీ కుటుంబంలో జరిగించలేదు, నీకు ఎలా పంటే? లోకంలో ప్రేమించేది ఒకటి, పెళ్లి చేసుకునేది ఒకటి, ఏదంతా లోకంలో గలీజ్గా ఉంటాయి. మన క్రైస్తవులు అలాంటిది ఆ హేట్, అది ఆయనకు అసిగమైన కార్యం అది. కావున ప్రియమైన సహోదరి, ఈరోజు కూడా దాదాపు మనము 7 నుండి 8, 9, 10, 11 వరకు చూసాము. మంచిది. దేవుని చిత్తం అయితే రాబోతుల్లో మనం దీన్ని ఈ పాఠాలని కంటిన్యూ చేసుకుంటాం. ఈ ఒక సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.